అందరికీ నమస్కారం అండి. ఈరోజు లైవ్ వచ్చేసి మన జోసెఫ్ సురేష్ గారికి కొన్ని డౌట్లు హిందూ గ్రంథాల నుంచి అవి కూడా మన సాధ్యమైనంత క్లియర్ చేస్తాము. అలానే బైబిల్‌లోంచి కొన్ని డౌట్లు మనకు కూడా ఉన్నాయి. వాటిని క్లియర్ చేయడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. ఇదండి ఇంట్రడక్షన్. నా పేరు జోసెఫ్ సురేష్. నేను యేసు క్రీస్తు ప్రభు వారి సేవలో గత కాలం నుండి వాడబడుతూ సేవలో కొనసాగుతున్నాను. బైబిల్ని బోధించేటువంటి వాడిగా నేను ఈ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇది నా పరిచయం అండి. మా ప్రాంతం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలోని పాల్వంచులో నేను స్థానికంగా ఉంటూ దేవుని సేవను జరిగిస్తూ ఉంటాను. ఈరోజు నన్ను ఈ డిబేట్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి గోపి బ్రదర్కిను తన తోటి సహోదరులకును నా నిండు వందనాలు తెలియజేస్తూ శుభములు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా గోపి బ్రదర్, ధర్మం మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు మనం ధర్మాన్ని కాపాడడం అనేది మాటలు చెప్పకండి సార్. మీకు ఆ ధర్మం అంటే మీనింగ్ తెలియదు. అసలు ధర్మాన్ని ఆచరిస్తేనే అది కాపాడబడుతుంది తప్పితే ధర్మం మనల్ని కాపాడుతుంది, మనం కాపాడేది కాదు. అంటే దాని మీద మీకు సుత్తరాము ఏమాత్రం ఐడియా లేదని తెలుస్తుంది. ప్లీజ్ అది మీరు వాడారంటే నేను ఏ టు జెడ్ చెప్పాల్సి వస్తుంది. మీ టైం అంతా తింటా ఈరోజు రాత్రి అంట. ప్లీజ్. ఇప్పుడు ధర్మానికి చావు ఉంటుందని అంటున్నారు మీరు. కాదు, అక్కడ ఇవే తెలియనిది, ఏమంటారు అగ్రెసివ్ గా ఎదుటోళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడము. మీకు ఏ విషయాలు కూడా తెలియవని నాకు అర్థం అవుతుంది. మీకు ఒకవేళ ధర్మం మీరే మాట్లాడాలంటే ఇంకా ఫస్ట్ దీని నుంచే మొదలు పెడదాం. రాత్రంతా కూర్చోవాలి మాతో పాటు మనం ఆ సబ్జెక్ట్ అనుకొని టాపిక్ లోకి వెళ్దాం. వెళ్ళాలన్నప్పుడు మీరు అసలు మాట ఎత్తకూడదు. ఆయనకి టైం కూడా ఎక్కువ లేదు. సో మీరు చెప్తున్నారు కదండి, మీరు డౌట్ అడగండి ఫస్ట్. డౌట్ అడగండి, స్టేట్మెంట్ మాత్రం ఇవ్వకండి. ఐ రిక్వెస్ట్ యు. సార్ మీరు మాకంటే పెద్దలు, మాకంటే మీరు ఆవేశపడితే ఎట్లా? పర్లేదండి. ఇప్పుడు నైసిటీస్ అన్ని ఆపేద్దామండి. మీరు డౌట్ అడగండి, టైం వేస్ట్ చేయకుండా. బ్రదర్ ఏం లేదు బ్రదర్. యాక్చువల్ గా ఇక్కడ మనం ఆదాం అవ్వలు కైన్ గురించి మాట్లాడినప్పుడు బైబిల్ ప్రకారంగా టాపిక్ తీసుకుంటే వాళ్ళు మొదటి సంతతి, మొదటి విత్తనం అంటాం మనం, ఫస్ట్ సీడ్స్. యాక్చువల్ గా నేను ఫస్ట్ నుండి ఏమడిగానంటే గోపి బ్రదర్ గారిని, హిందూ గ్రంథాల ఆధారంగా రెఫరెన్స్ ప్రకారం మొదటి మానవులు ఎవరు అని నేను అడుగుతున్నాను. డౌట్ అది. మీరు జోసెఫ్ గారు, నా పేరు రవిశంకర్. జోసెఫ్ గారు, నా పేరు రవిశంకర్ సృష్టి గురించి అడిగారు. మొదటి మానవుడు హిందూ గ్రంథాల అక్కడికి వస్తున్నా. నా పేరు రవిశంకర్. మళ్ళా ఇది మూడోసారి నా పేరు చెప్తున్నాను. నమస్కారం. నమస్కారం. నాకు స్క్రీన్ షేర్ ఇవ్వరా గోపి గారు? పంపించండి. వచ్చిందా? ఇది శివ పురాణాంతర్గతముగా 194 పేజీలో బ్రహ్మ నారదుడితోటి జరుగుతున్నటువంటి సృష్టి వర్ణనము అనే ఒక అధ్యాయాన్ని మీకు నేను ఇప్పుడు ప్రస్ఫుటంగా చూపిస్తున్నాను. మీరు ఇక్కడ నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. గోపి గారు కానీ పృథ్వీ గారు కానీ మీకు మీ బైబిల్ రిఫరెన్స్ తోటి అడిగారు, కానీ మీరు ఏ రిఫరెన్స్ లేకుండా సృష్టి ఏమిటి అని ఒక ప్రశ్న వేశారు. అయినా అభినందిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సృష్టి వర్ణనం ఎలా జరిగింది. ఇది సంస్కృత శ్లోకాలు తెలుగుతోటి. ఇక్కడ సంస్కృతం ఉంది, ఇక్కడ తెలుగు ఉంది. దీనిని పూర్తిగా మీ ఎదురుకుండా చూపిస్తున్నాను. ఇది PDF ఫైల్. బ్రహ్మగారు చెప్తున్నారు, ఓ నారద, నా ఆత్మ నుండి ధ్వని మరియు ఇతర గుణాలు 5 భూతాలని, వాటి నుండి స్థూల రూపము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, పర్వతాలు, సముద్రాలు, చెట్లు మొదలైన వాటిని కాలానుగుణముగా యుగాలను కలియుగము ముగిసేటట్లుగా కూడా సృష్టించాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే, మనుషులు లేదా జీవులు పుట్టక ముందరే పంచభూతాలు పుట్టాయి. మనుషులకు అవసరమైనదే పంచభూతాలు. ఓకేనండి, చెప్పండి. కాదు, అది మీరు మధ్యలో అట్లా తప్పు చెప్పకండి. మనుషుల కోసము కాదు, సృష్టి కోసము. సృష్టిలో ఒక చిన్న పార్టికల్ మనిషి. అవునవును, ఓకే సార్. కాబట్టి మనిషి కోసం సృష్టి అనకండి. మనిషి బతికేందుకు వాడు ఒక చిన్న పిపిలిక, అంటే చీమగాడు ఈ సృష్టిలో. ఇంకా ఎన్నో జీవాలు ఉన్నాయి. సంస్కృతంలో వాటిని భూతాలు అంటాము. కానీ అన్ఫార్చునేట్ గా మీ వైపు ఉన్న వాళ్ళు భూతము అనగానే అది దెయ్యాలు, భూతాలుగా తీసుకుంటున్నారు. భూతము అంటే జీవము ఉన్న ఒక శరీరము. అది పురుగు అయి ఉండవచ్చు, చీమ అయి ఉండవచ్చు, కుక్క అయి ఉండవచ్చు, చేప అయి ఉండవచ్చు. భూతము అంటే జీవము కలది. మీకు ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, ఇట్లాంటి అపోహలు ఏమన్నా ఉంటే గనక మీకు నివృత్తి చేద్దామని చెప్తున్నా తప్ప, మీకు తెలియదనో సగం తెలిసనో నేను ఇక్కడ నింద వేయట్లేదు. మీకు పూర్తిగా అవగాహన రావాలని చెప్తున్నాను. ఓకేనండి. ఈ పంచభూతాలు ఇవి సృష్టించిన తర్వాత, ఓ ముని అంటే నారద ముని చెప్తున్నాడు, నేను అనేక ఇతర విషయాలను సృష్టించాను, కానీ సంతృప్తి చెందలేదు. ఓ ముని, అప్పుడు సాంబశివుడిని ధ్యానించి సాధకులను సృష్టించాను. సాధకులు అంటే ఇప్పుడు ప్రత్యుత్పత్తి చేసేందుకు
నెక్స్ట్ జనరేషన్ ని పుట్టించేందుకు సాధకులని, సాధ్యమైన కెపాసిటీ ఉన్న వాళ్ళని పుట్టించాను. వాళ్ళు ఎవరెవరు అంటే, నా కన్నుల నుండి మరీచి, మొదటి మనిషి. ఇక్కడ మనిషి అని చెప్పడం భూతము. ఎక్కడ నుండి? ఇదిగోండి, కన్నుల నుండి మరీచి, బ్రహ్మ యొక్క కన్నుల నుండి మనిషి. మరీచి. నేను తప్పు టైప్ చేశాను అక్కడ, మరీచి, మరచి అని పడింది, క్షమించండి. మరిచి. మరీచి, మరీచి, మరచి. మరీచి. మరచిని అని ఉందండి అక్కడ. నేను అదే అంటున్నాను, చెప్తున్నారు కదా, నేను తప్పు తప్పు టైప్ టైప్ అయింది. చేశాను, సరిదిద్దుకుని రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకే ఓకేనండి. సో మీకు ఒక సో మొదటి ఇంట్రడక్షన్ ఆయన పేరు మరీచి, ఓకే, తర్వాత ఓకే. పుట్టింది భృగువు, తర్వాత చెప్పండి ధర్మశాస్త్ర గారు. ఏం లేదండి, సురేష్ గారు, సురేష్ అనొచ్చా అండి మిమ్మల్ని? నో ముందు పేరు ప్రాబ్లం. గుర్తులేదండి, జోసెఫ్ క్షమించాలి. జోసెఫ్. నాకు మీ పేర్లు గుర్తుండవండి, క్షమించాలి. సారీ రియల్. అట్లాంటిది ఏం లేదండి, చెప్పండి. సో సురేష్ గారు, సో రవిశంకర్ మహోదయ సంస్కృత పండితులు, ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు శివమహాపురాణాన్ని. మీరు అక్కడ పైన చూస్తే సంస్కృత శ్లోకాలు ఉన్నాయి, ప్రతి పదానికి అర్థం, దాని కింద భావం కూడా రాశారనమాట. సో పర్టికులర్ గా ఈ సెషన్ కోసం ఆయన దయదలిచి మన అదృష్టం వచ్చారు. యా, ప్లీజ్ కంటిన్యూ మహోదయ. ఒక్క క్షణం అండి. సురేష్ గారు, మీరు అక్కడ రెడ్ కలర్ లో ఒకసారి చూస్తే మరీచి దాని పైన కనపడుతుందా? అక్కడ కరెక్ట్ ఉంది గమనించారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మనిషి ఉంది. అంతే. నేను just అడుగుతున్నాను అంతేనండి, వేరే విమర్శ ఏం లేదు. తప్పు వచ్చింది, నేను మనిషినే, టైపింగ్ లో తప్పు పడింది. ఇది మరీచి, భృగువు, అంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు, క్రతువు, అత్రి, దక్షుడు, నారదుడు. వీళ్ళు మొదటిగా పుట్టినటువంటి జీవము కల శరీరాలు. ఇవి భూమి మీద ఉద్భవించినవి అండి వీళ్ళు? కాదు కాదు, నేను ఇంకా అక్కడికి రాలేదు, మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఓకే ఓకే. వీళ్ళు మొదటిగా బ్రహ్మ నుండి పుట్టినటువంటి మానస పుత్రులు. వీరినే సనాతన ధర్మములో ప్రజాపతులు అని పిలుస్తారు. వీళ్ళు మొదట జీవము కలిగినటువంటి శరీరాలు కలిగి బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి మొదటి సంతతి. వీళ్ళ నుంచి దీని తర్వాత ఎలా అయింది అనగానే దాన్ని మళ్ళా చెప్తున్నారు. ఓ మునిశార్దుల, ఈ విధముగా మహాదేవుడి దయ వలన నేను సాధకోత్తములను ఇంకా ఇవన్నీ సృష్టించి కృతార్థుడనయ్యాను. అంటే మొదటిగా వీళ్ళందరినీ పుట్టించాడు. మరీచి, భృగువు, ఆంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు, క్రతువు, అత్రి, దక్షుడు, నారదుడు వీళ్ళు పుట్టారు. కర్దమ మహర్షి కూడా పుట్టాడు. ఓకే ఓకే, మీరు పుట్టించిన దాని గురించి నేను అగ్రి అవుతున్నాను. అయితే సార్ ఇప్పుడు కంగారు పడుతున్నారు. లేదండి, అడిగారు చెప్తున్నారండి ఆయన. ఓకే చెప్పండి సార్. దాని తర్వాత నా సంకల్పము నుండి జన్మించిన సాధకులు లేదా వారిని ఋషులు, ప్రజాపతులు అని కూడా పిలుస్తాం. నా ఆజ్ఞ ప్రకారము మానవ రూపాన్ని ధరించి ధర్మాన్ని అనుసరించడములో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళ ఈ 10 మంది నుంచి మానవ రూప ఉత్పత్తి జరిగింది. అంతకు ముందు మానవ రూపం ఏదైనా ఉందా సార్? లేదంటే న్యూ అంటే అప్పుడే మానవ రూపం అనేది క్రియేట్ అయింది అట్లా అనేది? సృష్టి ఎందుకంటే బైబిల్ ఆదికాండం 1:26 ప్రకారము మన పోలిక మన చొప్పున అనేది మెన్షన్ చేయబడ్డది. అట్లా ఈ రూపానికి ఇంకా ఏదైనా ఉందా, లేదంటే డైరెక్ట్ కొత్తగానే అప్పుడే క్రియేట్ అయిందా అని? మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్ లోకి వెళ్తే మన రూపాల చొప్పున అంటే ఎవరి రూపాలు అనే ప్రశ్నలోకి వెళ్తుంది అక్కడ. కాబట్టి మానవ రూపం అంటే అది వరకు ఎప్పుడైనా ఉందా, లేదంటే అప్పుడే తయారు చేయబడదా? లేదు సురేష్ గారు, ఇంకొక విషయం, నాకు బైబిల్ గురించి తెలియదు కాబట్టి మీరు బైబిల్ ప్రస్తావన నా దగ్గరికి తేవద్దు. దేనిగా నాకేం తెలియదు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. నేను నా పుస్తకాలు చదివే సమయమే నాకు సరిపోవట్లేదు. నాకు బైబిల్ శూన్యము. మీకు బైబిల్ నుంచి రిఫరెన్స్లు అవి మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు సురేష్ గారు. చెప్పండి. మీకు బైబిల్ కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే కనుక మీరు గోపి గారిని, కిరణ్ గారిని, పృథ్వీ గారిని అడగాను. కానీ నాకు దాంట్లో 0 పరిజ్ఞానం కాబట్టి బైబిల్ ని ఉటంకిస్తూ మీరు ఏది చెప్పినా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇది బ్రహ్మ శరీర ఆకారము ఏది ఉందో అందులో నుంచి ఒక మానవ రూపాల సృష్టికి ఈ 10 మంది ప్రజాపతులను సృష్టించడం జరిగింది. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే సార్, ఇప్పుడు నేను మీ గ్రంథం అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి ఇప్పుడు సృష్టిని చేసే వ్యక్తి పరిపూర్ణ జ్ఞానిగా పరిగణించబడతారా, అసంపూర్ణ జ్ఞానిగా పరిగణించబడతారా ఆయన? బ్రహ్మ అంటేనే వేదాలని ధరిస్తున్నటువంటి పరిపూర్ణ జ్ఞాని. ఇప్పుడు బ్రహ్మ అనేటువంటి ఆయన సృష్టిలోనే సరస్వతి పురాణం, మత్స్య పురాణం ప్రకారము, బ్రహ్మ పురాణం ప్రకారము తన ముఖము నుండి సరస్వతిని ఆయన ఉద్భవింపచేసి తను ఉద్భవింపచేసి లేదా తన ముఖము నుండి మీరు రిఫరెన్స్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఒక విషయము. రెండో విషయము, మీకు ముందర ఏదైనా హడావిడన్నా ఉంది. దీనికంటే మీరు అడిగిన ప్రశ్న మానవ సృష్టి ఎలా జరిగింది అన్నారు. నేను ఇక్కడ చెప్తున్న లోపలే మీరు మత్స్య పురాణం అంటూ ఎక్కడికో వెళ్ళిపోయి సరస్వతి బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు.
మీరు ప్రశ్న ఇది- అడగండి ఇది- అన్నారు కాబట్టి ఇది చెప్ దీనిలో అడగమన్నా ఇక్కడ ఏమైనా అనుమానం ఉందా? నేను దీంట్లో అంటే ఇప్పుడు మీరు ఇది ఒప్పుకుంటున్నారా? ఇది ఇప్పుడు- clarity వచ్చిందా మీకు? ఇది మీకు క్లారిటీ వచ్చిందా సురేష్ ఆ గారు? క్లారిటీ మీకు ఇది క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ గ్రంథంలో సార్ నేను అడుగుతున్నాను డౌట్. మీరు చదివిన గ్రంథంలో ఆయన ముఖము నుండి, చెవి నుండి, నోటి నుండి అనేటువంటి పదాలని మనం వాడాం. ఉమ్. అంతే కదా? ఇప్పుడు ఉమ్. ఇప్పుడు ముఖము నుండి పుట్టిన వాళ్ళకు ఒక ప్రత్యేకత, చెవి నుండి పుట్టిన వాళ్ళకు ఒక ప్రత్యేకత అలా ఉంటుందా? లేదంటే దే ఆల్ ఈక్వల్? ఉండదు, ఆల్ ఈక్వల్. ఈక్వల్ అందరూ. ఈక్వల్. ఓకేనండి. థ్యాంక్ దేనికంటే యూ సార్. ఆయన ఇక్కడ చెప్తున్నాడు, నా ఆజ్ఞ ప్రకారం సార్. మానవ రూపాన్ని ధరించి ధర్మాన్ని అనుసరించడంలో నిమగ్నమైనారు. అప్పుడు నా శరీరములోని వివిధ భాగాల నుండి అనేక మంది సూరులు అనగా దేవతలు మరియు అసురులు అనగా రాక్షసులు మరియు అనేక మంది సుతులను కుమారులను సృష్టించాను. వారికి వివిధ రకాల శరీరాలు ఇవ్వబడ్డాయి. నాది ఇంకా అవ్వలేదు, మీరు కొంచెం ఓపిక పట్టాలి, మీరు ఓపిక పట్టాలి. వస్తాను, థ్యాంక్ యూ. మీరు అన్ని గుర్తు పెట్టుకుని అడగండి, మళ్ళీ మీకు ఓపికగా చెప్తాను. ఎందుకంటే లేకపోతే నేను చెప్పే ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, అందుకు మిమ్మల్ని ఆగమంటున్నాను. చెప్పండి సార్. నా లోపల ఉన్న శివుని ప్రేరణతో నేను నా శరీరాన్ని 2 భాగాలుగా విభజించాను. అప్పుడు నేను 2 రూపాలని పొందాను. ఓ ముని, ఒక సగము స్త్రీ రూపాన్ని, మిగిలిన సగము పురుషుని రూపాన్ని కలిగి ఉంది. ఆ పురుషుని రూపము శివుడు, ఆమెలో అద్భుతమైన స్వరూపము గల జంటను మైథునాన్ని లేదా మిథునాన్ని సృష్టించాడు. అందులోంచి పుట్టినదే శతరూప అనే ఒక స్త్రీ రూపము ఉద్భవించింది. ఆమె ఎవరు అంటే, ఈ శతరూప అనే మనిషి, ఈ ఆమె మనువు అనే అతనితోటి వివాహము చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ మనువు నుంచి వచ్చింది కాబట్టి మనిషి అన్న పేరు వచ్చింది. మనుషులు అని మనకి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ శివపురాణాంతర్గతంగా మనువు నుండి పుట్టారు కాబట్టి మనుషులు అని పేరు వచ్చింది. ఇప్పుడు మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, దాని ముందరికి వెళ్తాను, లేకపోతే సందేహం ఉంటే అడగండి. హలో, జోసెఫ్ గారు ఉన్నారా? జోసెఫ్ గారు ఎగ్జిట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది మా ఫోన్. గోపి గారు ఉన్నారా? ఒకసారి కాల్ చేయండి ఆయనకి. నాకు డౌట్ ఉందండి, అడగొచ్చా? పైకి వెళ్ళండి రవి గారు. బ్రహ్మ తన శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు కదా, ఒక భాగం మనువు, ఒక భాగం శతరూప. మరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? 2 భాగాలు అయిపోయింది బ్రహ్మ, కాస్త 2 భాగాలు అయ్యాడు. ఒకటి ఇంకో ఆయన తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాడు శివుడి ఆజ్ఞ ప్రేరణతో. ఇంకేం మిగిలిందంటారు? శరీరం పోయినా ఇంకా ఆత్మ మిగిలిందంటారా? ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మదర్ బేబీకి డెలివరీ ఇచ్చింది, ఎనీ డ్యామేజ్ హ్యాపెన్ టు హర్. వెల్, ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ, మదర్ తన శరీరాన్ని 2 భాగాలుగా చేస్తే ఒక భాగం పిల్లవాడిగా, ఒక భాగం తల్లిగా ఉంది. సో తల్లి అనేది ప్రిజర్వ్ అయింది. కానీ ఇక్కడ 2 భాగాలుగా చేస్తే ఒక భాగం మనువుగా, రెండవ భాగం శతరూపంగా అయింది. సో బ్రహ్మకి స్థానం ఎక్కడ ఉంది అనేది ఫిజికల్ ఫార్మేషన్ లో. చెప్పండి గారు. ఇదండి ఆయన అడిగిన పృథ్వీ గారు అడిగిన ప్రశ్నకి, ఇంతకు ముందు అంటే పురాణాల గురించి చూస్తే బ్రహ్మగారు తన దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో కొత్త దేహాన్ని కూడా తీసుకోగలరు. సో ఇక్కడ ఆయన 2 భాగాలు చేసిన తర్వాత ఇదండి తెలుసంట నాకు. అదే సో ఆ విధంగా అయ్యొచ్చు. విధంగా కాదు, ఇట్ ఈస్ ఇప్పుడు ఈయన మరి స్త్రీ గర్భము లేకుండా 10 మంది ప్రజాపతులను ఎలా పుట్టించాడు? ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనకి క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తాను. మరీచిన్ స్వనేత్రాభ్యాం హృదయాత్ భృగుమేవచ శిరోసోంగిరసం వ్యానాత్ పులహం ముని సత్తమం అంటే ఒక్కొక్కటి ఎక్కడి నుంచి మరీచి స్వనేత్రాభ్యాం కళ్ళ నుండి, ద్వివచనంలో పడింది. నేత్రాభ్యాం తృతీయ విభక్తి బహువచనంలో పడింది, సారీ ద్వివచనంలో పడింది. 2 కళ్ళ నుండి. హృదయాత్ పంచమీ విభక్తి హృదయము నుండి. భృగుం ఏవచ శిరసః అంగీరసం, శిరసోంగిరసం విసర్గ గుణసంధి పూర్వరూప సంధితోటి మిళితమైన ఏకపదము. వ్యానాత్ పులహం ముని సత్తమం, ఓ ముని సత్తమ, వ్యానాత్ శ్వాస వ్యాన అనే శ్వాస నుండి, పులహము
ఉదానాచ్చ పులస్త్యం, ఇది ఇంకొక శ్వాస. Hmm. అందుకే మనము తినేటప్పుడు ఇదే చెప్తాం అనమాట. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, పంచవాయువులు కదండి, సమానాయ స్వాహ, 5 వాయువులు. సో ఆ గాయత్రిలో ఉదానాథ కూడా నుంచి వస్తుందండి. పులస్త్యుడు, వశిష్టం చ సమానత, ఇద్దరు ఒకటే చోటు నుంచి వచ్చారు. క్రతుం త్వపానోచ్చోత్రాభ్యామత్రిం దక్షం చ ప్రాణత, దీన్ని విడగొట్టండి. అపానాత్, క్రతుం తు అపానాత్, శ్రోత్రాభ్యాం చెవుల నుండి, అత్రిం దక్షం చ ప్రాణత, అశ్రుజం నిన్ను పుట్టించాను, సృజం పుట్టిస్తున్నాను, అశ్రుజం లంగులకార పాస్ట్ టెన్స్ లో పుట్టించాను, త్వాం నిన్ను, దకారాంత యుష్మద్ శబ్ద, త్వాం తదోత్సంగాఛాయయా, నా ఒంటిలోంచి ఒడి నుంచి నేను పుట్టించాను. కర్దమం మునిం, ఇలా వీళ్ళు ఈ స్థానాల నుంచి వీళ్ళు పుట్టారు. మరి ఇక్కడ స్త్రీ గర్భం అనేది లేదు, ఏమీ లేదు. కానీ ఆయనకి ఆ సృష్టి చేయగల శక్తి అంటే శివపురాణాంతర్గతముగా శివుడు ఇచ్చాడు. అదే మనకి ఇక్కడ చెప్తాడు. నేను ఈ పైన శ్లోకంలో ఏమంటాడంటే, నేను అనేక ఇతర విషయాలను సృష్టించాను కానీ సంతృప్తి చెందలేదు. అంటే ఏం చేశాడు? మొదట పంచభూతాలని, నదులని, పర్వతాలని, మొత్తం ఒక జీవికి కావలసినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ సృష్టించిన తర్వాత ఆయనకి ఇంకా ఎక్కడో డెఫిషియన్సీ కనిపించింది. అప్పుడు సాంబ శివుడిని ధ్యానించి సాధకులను సృష్టించాను. అదే అంటున్నాడు ఇక్కడ. తతోధ్యాత్వా శివం సాంబం సాధకాన్ అసృజం మునే, సంయుక్త అక్షరాన్ని, సాధకాన్ అసృజం మునే, సాధకులని సృష్టించాను. ఆ సాధకులు ఎవరు? ఈ 10 మంది ప్రజాపతులు. ఏ స్థానాల నుంచి వీళ్ళు పుట్టారు? ఇగో ఈ పలానా స్థానాల నుంచి వీళ్ళు పుట్టారు. వీళ్ళు పుట్టిన తర్వాత ఈ విధముగా నేను కృతార్థుడనయ్యాను శివుడి పుణ్యాన. బట్ ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోవాలంటే దే నీడ్ ఎ లేడీ. అందుకేం చేశాడు? శివుడి దయతోటి ఆయన ఆజ్ఞ ప్రకారము మానవ రూపాన్ని ధరించి ధర్మాన్ని అనుసరించడంలో నిమగ్నమైనారు. ఎలా అంటే ఇక్కడ రాసుకుంటూ వచ్చారు. ఈ అనేక భాగాల నుండి సురులు, అసురులు, సుతులు, కుమారులు సృష్టించాను. వారికి వివిధ రకాల శరీరాలు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ నేను 2 భాగాలుగా విభజించుకుని ఒక సగభాగాన్ని, ఇక్కడ అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తున్నారు బ్రహ్మదేవులు. అందులోంచి మనువు స్త్రీ యోగిని తపస్వినిగా శతరూప రూపంలో ఆమె ఉద్భవించింది. వీళ్ళ నుంచి మనం ఈయన మనువు నుంచి ఈయన మానవ జన్మని ముందరికి తీసుకొచ్చాడు కాబట్టి మనుషులు అని పేరు అక్కడి నుంచి వచ్చింది, మనువు నుంచి. రాజుగారు ఇందాకేదో చెప్దాం అనుకున్నారు, నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను, క్షమించండి రాజుగారు. మీరు ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నారు, మిస్ చేశాను. లేదు, ఏం లేదు, టైం లైన్ కూడా ఒకటి చెప్తే బాగుండేది అని అనిపించింది. అంటే శివపురాణంలో మనకి శివపురాణంలో అంత డీటెయిల్ లోకి వెళ్ళాలా అంటే ఐ వాంటెడ్ టు షో హిమ్ విత్ ది శ్లోక సో దట్ దే విల్ గెట్ క్లారిటీ. ఆయన కాకపోయినా ఎవరెవరు మన వాళ్ళు చూస్తున్నారో కనీసం వాళ్ళకి క్లారిటీ ఉంటుందని డైరెక్ట్ గా యాజ్ ఈజ్ గా చూపించేస్తున్నాను. ఇంకో పాయింట్ నేనేం అడగాలనుకున్నానంటే, ఈయన ఏమన్నా గ్రంథాలు చదివాడా అని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుదాం అనుకున్నాను. నేను అడిగానండి, నేను మొదట అడిగాను, అవగాహన చదవలేదన్నారు. అంటే చదవకుంటే అవగాహన ఏముంటది? ఆ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా క్లారిఫై చేయాలి. వాట్సాప్ లో చూసాను మెసేజ్లు. వచ్చారండి, బ్యాక్ వచ్చారు ఆయన. నమస్కారం అండి జోసెఫ్ గారు, సురేష్ గారు. ఫోన్ మీది డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో హలో బ్రదర్, ఇది సమ్ ప్రాబ్లం వల్ల కట్ అయింది బ్రదర్. ఇది చాలా టైం తీసుకుంది. సారీ ఇది ఓకే బ్రదర్. అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, మేబీ ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం కట్ అయిపోయింది. ఏమీ పర్వాలేదు. సో మీరు ఎక్కడ కట్ అయ్యారో చెప్తే మళ్ళీ ఓపికగా అక్కడి నుంచే చెప్తాను. ఓకే సార్. అంటే నేను ఇప్పుడు సృష్టి చేసినది బ్రహ్మ అనేటువంటి వివరణ మీరు తోస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే, సృష్టి చేసే వ్యక్తి పరిపూర్ణ జ్ఞాని అంతే కదా సార్? అవును. ఇప్పుడు జ్ఞాని అన్నప్పుడు రెఫరెన్స్ కోడ్ చేయాలని వారు అన్నారు, కానీ నేను పురాణాలు చెప్తూ ఉన్నాను. ఏంటి అంటే, ఇప్పుడు సరస్వతి ఉద్భవించింది మన బ్రహ్మ గారి ముఖం నుండి కదా. ఇప్పుడు మీకు ఈ పాయింట్ క్లియర్ అయిందా? ఈ మనువు నుంచి పుట్టుకొచ్చాము కాబట్టి మనకి మనుషులు అని పేరు వచ్చింది. ఇది మీకు క్లియరా? అయితే అప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అదేనండి, ఇప్పుడు మను అనేటువంటి ఈ మొదటి పురుషుడు బ్రహ్మ సరస్వతి యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి మొదటి వ్యక్తి. నేను కాదు అంటే మీరు చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళా మీకు చూపిస్తున్నాను. ఓ ముని,
నా లోపల ఉన్న శివుని ప్రేరణతో నేను నా శరీరాన్ని 2 భాగాలుగా విభజించాను. అప్పుడు నేను 2 రూపాలను పొందాను. ఓ ముని, ఒక సగము స్త్రీ రూపాన్ని, మిగిలిన సగము పురుషుని రూపాన్ని కలిగి ఉంది. అతను శివుడు. ఆమెలో అద్భుతమైన స్వభావము గల జంటను సృష్టించాడు. అక్కడ అద్భుతమైన సాధకుడు పురుషుడిగా స్వయంభువ మనువు, స్త్రీ యోగిని తపస్వినిగా శతరూప రూపములో ఆమె ఉద్భవించింది. ఇది బ్రహ్మ నుండి పుట్టడము, ఉద్భవించింది, బయటికి వచ్చింది ఆయనలోంచి. స్వయంభువో అనేటువంటి పదం మనం ఇప్పుడు ఇందులో చూస్తున్నాము. స్వయంభువో, స్వయంభువ, స్వయంభువ. స్వయంభువ అంటే తనకు తానుగా ఉద్భవించడమేనా? కాదు, బ్రహ్మ నుండి పుట్టినవాడు. పుట్టించబడ్డాడా, పుట్టాడా? అంటే మీరు ప్రెసెంట్ టెన్స్ నేను చెప్తాను. అది కాదు, ఆయన కాన్సెప్ట్ ఐ థింక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అదే అడుగుతున్నాను. స్వయంభువ అంటే నేను చెప్తా, నేను ఆన్సర్ చెప్పండి సార్. హలో సార్, ఆ లారీ గారు వెళ్ళిపోయినట్టున్నారు. రవిశంకర్ గురు గారు మాట్లాడారు. మీ డౌట్ ఏంటి చెప్పండి. సురేష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. ఏం లేదండి, స్వయంభువ అనేటువంటి పదం దగ్గర స్వయంభువ అంటే తనకు తానుగా ఉద్భవించడమా లేదంటే పుట్టించబడటమా అనేది నేను అడిగాను, అంతే. డౌట్ అది. పుట్టించబడము, బ్రహ్మచే పుట్టించబడిన వాడు. బ్రహ్మచే పుట్టించబడిన వాడు. ఓకేనండి. ఆ మనువే కాదు, శతరూప కూడా. శతరూప. ఇక్కడ మీకు మొగ ఆడ అనే 2 రూపాలు, మానవ రూపాలు ఉద్భవించాయి. వీరి నుండే మనుషుల యొక్క సృష్టి మొదలైంది కాబట్టి మనువు నుంచి పుట్టాము కాబట్టి మనని మనుషులు అన్నారు అని నేను చెప్పాను. మీ దురదృష్టం అప్పుడు ఏదో సిగ్నల్స్ డిస్టర్బ్ అయ్యి మీరు కట్ అయినట్టున్నారు. ఇందాకటి మాటలే మళ్ళా పునరుద్ఘాటించాను నేను. అందుకు మనకి మనుషులు అని పేరు వచ్చింది, ఎందుకంటే మనువు నుండి పుట్టాము కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు నేను నాకు ఇందులో వివరణ వచ్చింది. మీరు మొదటి అంటే సృష్టించబడ్డ మానవుని గురించి వివరించారు ఎంతసేపు. ఇప్పుడు సృష్టించినటువంటి బ్రహ్మ సరస్వతి విషయంలో రాంగ్ స్టెప్ అంటే నేను విన్న పురాణాలు, నాకు చెప్పినటువంటి పురాణాలు నేను చెప్తున్నాను అంతే. దాన్ని నేను ఏదో విమర్శిస్తున్నానని తీసుకోండి దయచేసి. ఇప్పుడు ఇదే బ్రహ్మ గారు సరస్వతిని తన ముఖం నుండి ఉద్భవింపచేసి తనను మోహించి అదే సరస్వతిని మరి ఆమె ఎటువైపు తిరుగుతున్నప్పటికీ అటువైపు ఆయన చూస్తూ ఆమె ఇష్టపడకపోయినా ఆమెను కోరుకొని 100 సంవత్సరాలు సంసారం నేను మీతో చేస్తాననేటువంటి మాటను చెప్పి దాని ద్వారా తను మనును కన్నాడు అనేటువంటి పురాణాన్ని కూడా నేను విన్నాను, చెప్పారు నాకు కొంతమంది. ఇది ఎంత మటుకు వాస్తవం, ఇది ఇందులో ఎంత సత్యం ఉంది అనేది అడుగుతున్నాను. ఇప్పుడు నేను దీంట్లోంచి ఆమె సరస్వతి కాదు, ఆమె పేరు సంధ్య అని చూపిస్తాను. అప్పుడు మీ వివరణ ఏముంటుంది? నేను విన్న వాటిలో మాక్సిమం సరస్వతి అనేటువంటి పదాన్ని వాడారు, తన కూతురే. నేను శ్లోకం తోటి సంధ్య అని చూపిస్తాను. సానావతి గారు ఒక నిమిషం అండి, నేను సంధ్య అని చూపిస్తాను. అప్పుడు మీ ఇదేంటి అంటే మీకు నచ్చినవి మీరు ఎంచుకుని వస్తున్నారు. మీరు పురాణము పేరు చెప్పట్లేదు, అది ఏ అధ్యాయము, ఏ కాండము, ఏ ఖండము, ఎన్నో అధ్యాయము కూడా మీకు క్లారిటీ లేదు సురేష్ గారు. ఇది సబబు కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే మా వాళ్ళు నాకు దాంట్లో పరిజ్ఞానము లేదు కాబట్టి మీకు ఏ వచనము ఎక్కడ ఉంది అన్నిటితో సహా మీకు పేర్లు చెప్పి చూపించి స్క్రీన్ మీద చూపించి అడిగారు. మీరు అది ఏమీ చెప్పకుండా మీరు నోటితో చెప్పడం అనేది సమంజసం కాదని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు నేను చెప్పినటువంటి చరిత్ర సరస్వతి పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మ పురాణంలో ఉంది అని లేదండి, దయచేసి తెలియకపోతే మాట్లాడవద్దు. మీరు సృష్టించుకున్నట్టున్నారు సరస్వతి పురాణం. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏంటి అంటే నేను చెప్పిన సందర్భం హిందూ ధర్మ గ్రంథాల్లో ఉందా లేదా చెప్పండి సార్. నేను చూపిస్తాను మీకు శ్లోకం అని, అందుకే అడిగా మిమ్మల్ని మొదటి. ఓకే సార్, నేను అన్న సందర్భం అయితే ఉంది. రవి గారు ఒక్క నిమిషం ఉండండి, రిఫరెన్స్ చెప్పనన్నా ఒక్కసారి మాట్లాడదాం సార్. నేను మన సార్ గారు ఏంటి అంటే నేను తెలియదు, నాకు చెప్పినవి నేను అడుగుతున్నానని అంటున్నాను ఫస్ట్ నుండి. నేను ఏది నాకు అంతా తెలుసు అనేది నేను అట్లా అంటే మీరు ఒక స్టేట్మెంట్. ఒక్క నిమిషం చెప్పండి గురుగారు. ఎవరో చెప్పారు కాబట్టి రిఫరెన్స్ చెప్పు అంటుంది, మాట్లాడదాం సార్. రిఫరెన్స్ అంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే బ్రహ్మ పురాణం, మత్స్య పురాణంలో కనుక్కొని రానమ్మా, నీకు తెలియనప్పుడు కనుక్కొని రా, మాట్లాడదాం. ఓకేనా, కనుక్కొని రా. నెక్స్ట్ లైవ్ ఇప్పుడు నేను చెప్పిన భాగం లేదా? నెక్స్ట్ వెళ్ళు, నీకు రిఫరెన్స్ అయినప్పుడు దాని గురించి లేదండి. మీరు అడిగినవన్నీ అసలు లేవు సార్. దాంట్లో ఆమె పేరు వేరు, ఆమె సరస్వతి కాదండి, ఆమె పేరు వేరు. అదేంటంటే వక్రీకరించేశారు కాబట్టి మీకు అది కరెక్ట్ గా మీరు అందుకే తెలుసుకొని, లేదు నాకు తెలియదండి నేను తెలుసుకోవాలని అని ఉంటే మన రవిశంకర్ గురు గారు చెప్పొచ్చు, ఒకసారి రిక్వెస్ట్ చేసి చూడండి, ఆయన చెప్పండి. ఇప్పుడు నేను లైవ్ ఇది సార్, నేను అబద్ధం ఆడిన లైవ్ రికార్డింగ్ అవుతుంది కదా, నేనేమన్నా తెలియదు తెలుసుకోవాలని అడుగుతున్నాను సార్. ఇది ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. సురేష్ గారు, నేను ఇందాక కూడా అదే మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాను. నేను మిమ్మల్ని ఒకటే మాట అడిగాను,
సార్. మా వాళ్ళు మీకు రిఫరెన్స్ తోటి ఇచ్చి అడిగారు, మీరు నోటి మాటగా ఒక మాట అనేస్తున్నారు, ఇది సమంజసమా అని మిమ్మల్ని చాలా మర్యాదగా అడిగాను. నేను ఎక్కడ సార్ నేను నోటి మాట చెప్పలేదు సార్. మీరు ఏ యూట్యూబ్ లో మనం డిబేట్ చేస్తున్నామో అదే యూట్యూబ్ లో ఎన్నో గాథలుగా వినబడుతున్నటువంటి కోణాన్ని నేను తెలుసుకుందామని అడిగాను. అట్లా ఇప్పుడు మా వాళ్ళు కూడా ఎన్నో చెప్పి ఉండొచ్చు కదండి. మీకు ఎందుకు రిఫరెన్సెస్ చూపించాలి, స్క్రీన్ మీద మీకు ఆ వచనాలతో సహా ఎందుకు చూపించాలండి? సమంజసమా? ఓకే సార్, ఇప్పుడు నేను అన్న గాథ ఉందా లేదా, లేదంటే అయిపోతుంది సార్. నేను లేదు అని కూడా చెప్పే కదా మీకు. నేను మీకు మొదట ఆన్సర్ ఇచ్చా. మేబీ నేను మాటలు వినట్లా. నేను సరస్వతి కాదు సంధ్య అని కూడా చెప్పాను మీకు. రవి గారు ఒక్క నిమిషము. ఒక్క నిమిషం చెప్పండి. మాట్లాడే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ విషయం మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్. సార్ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక్క నిమిషం అమ్మా, నేను అడిగిన దానికి ఎస్ నో జవాబు చెప్పు. నేను చెప్పడానికి నా నోరు మూయిస్తున్నారు ఎట్లా సార్? ఇప్పుడు నేను ఇది ఏదైతే నేను చెప్పానో ఇది నేను ఒక్కడిని చెప్పట్లేదు. ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే మనం అందరం డిబేట్ చేస్తున్నామో ఇదే యూట్యూబ్ ఛానల్లో అనేకులు గాథలుగా కథలుగా చెప్తున్న విషయాన్ని ఇది నిజమా అబద్ధమా అని ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ తీస్తే బైబిల్ గురించి ఎన్ని విషయాలు ఉంటాయి తెలుసా? సార్ నేను అదే అడుగుతున్నాను సార్, మీరు పండితులు కాబట్టి ఇది వాస్తవమా కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నా, అసలు యేసు లేడని, యెహోవా కల్పితమని ఇవన్నీ ఉంటాయి, మరి ఇవన్నీ మాట్లాడదామా? లేదు సార్. మీరు ఇప్పుడు సబ్జెక్ట్ డైవర్ట్ చేయలేదు. నేను ఏం అడుగుతున్నాను, ఇప్పుడు డిబేట్ లో ఉన్న యూట్యూబ్ ఆధారంగా డిబేట్ చేద్దామా, రిఫరెన్స్ ఆధారంగా డిబేట్ చేద్దామా చెప్పు. ఓకే, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆధారంగా చేద్దామా అని మీరు అన్నప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటి గాథలు నేనే కాదు ఎంతో మంది వింటున్నారు, అది ఆడియన్స్ కూడా వెళ్ళిపోదు కదా అంటున్నాను. అంతే. ధర్మశాస్త్ర ఒక్క నిమిషం, ధర్మశాస్త్ర నేను చాలా క్లియర్ గా అడిగాను. యూట్యూబ్ ఆధారంగా డిబేట్ చేద్దామంటే బైబిల్ ని కూడా యూట్యూబ్ ఆధారంగా చేద్దాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏమన్నా ఇవ్వగలవా? ఇస్తే చెప్పండి, ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ పరంగా సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక పాస్టర్ గా నాకు ఎట్లుందో, అలాగే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా ఇలాంటి కథలు యూట్యూబ్ లో వెళ్తున్నప్పుడు చెప్పే బాధ్యత మీకు లేదంటారా సార్? మీరు మరి రిఫరెన్స్ చెప్పమంటున్నా కదా నేను ఏమంటా సార్, వాళ్ళు రిఫరెన్స్ సార్. ఓకే సార్, నేను నమ్మట్లేదు సార్, నేను నమ్మితే అవ్వలేదు సార్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ కెళ్ళు, రిఫరెన్స్ ఏమన్నా చెప్పి మాట్లాడు, చెప్తాను జవాబు. ఓకే సార్. ఇప్పుడు మనము ఒకటి సురేష్ గారు, ఇప్పుడు నేను మీకు ఇందాకే చెప్పాను, నాకు బైబిల్ గురించి తెలియదు అని. మొన్న ఎక్కడో యూట్యూబ్ లో విన్నాను, యేసు వచ్చేసి ఓ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని యూట్యూబ్ లో ఉందండి సురేష్ గారు అన్నాను. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నాకు ఒక భార్య సార్, ఊర్లో ఉన్న వాళ్ళు నేను ఇద్దరు చూసుకున్నానని చెప్పారు. నేను ఇప్పుడు యేసు గురించి మాట్లాడాను. యేసుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, సారా అనే కూతురు ఉంది అని మొన్న యూట్యూబ్ లో ఎవరో ఒక వీడియో చేశారు. అట్లానే అదే యూట్యూబ్ లో యేసు గొప్పవాడని లక్షల వీడియోలు ఉన్నాయి సార్, అలాంటివి ఉంటాయి. నేను ఇప్పుడు అదే మాట మీరు చెప్తాను కదా సురేష్ గారు, అది సరస్వతి కాదు అని చాలా ఉన్నాయి. నేను కూడా మాట్లాడాను. కాదండి, యేసు గొప్పవాడనే దాని మీద చాలా వీడియోలు ఉన్నాయి, దాని గురించి కదా అని అడుగుతుంది. యేసుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అని విన్నానండి, దాని గురించి మీరు చెప్పండి అని మిమ్మల్ని అడిగారు. మీరు ఏమని చెప్తారు? ఎక్కడ మరి చెప్తున్నారంటారు ఆయన, లేదండి రాంగ్ అని చెప్తున్నారు, అది రైట్ అని కూడా చెప్తున్నారని చెప్పేసి. నేను ఆ బోధకునిగా అది రాంగ్ అంటున్నాను, మీరు కూడా అది రాంగ్ అంటే అయిపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను దాన్ని. కానీ సురేష్ గారు నేను ఇంకా కాలేదు, కానీ మీరు ఇలాగ ఒక మాట జారారు. ఏంటి సార్ చెప్పినా కూడా అంటే మనువు నుండి సరస్వతి పుట్టిందా అంటున్నారు. అంటే మీ నేను అట్లా అనలేదు సార్, సరస్వతికి మనువు పుట్టాడు, మొదటి సంతానం అదే అని చెప్పబడుతుంది, అది వాస్తవం కాదని. అసలు ఇందాక మీకు చూపించిన ప్రూఫ్ ఎక్కడన్నా సరస్వతి మాట వచ్చిందా? లేదు సార్, సంధ్య అని అంటున్నారు మీరు. కాదు, నేను ఇందాక చూపించిన మనువులోకి ఇప్పుడు సరస్వతి ఎందుకు వచ్చింది? లేదు సార్. మరి మీరు ఇప్పుడు మనువు సరస్వతికి మనువు పుట్టాడా అని అడిగారు మీరు ఇప్పుడు. ఓకే సార్, ఆయన అడిగింది వేరే పురాణాల్లో బ్రహ్మ సరస్వతుల కలయిక వల్ల మనువు పుట్టాడు ఉంది, అది మరి అదేంటంటే అడుగుతున్నారు ఆయన. చూపించాను మీకు, శ్లోక సహితముగా మీకు చూపిస్తున్నాను. దానికి ఆన్సర్ ఇస్తానండి సురేష్ గారు. కదా మీకు డౌట్ ఉంది కదా, ఇప్పుడు మనువు ఎలా పుట్టాడనడానికి మీకు ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చారండి. దీనికి కాంట్రరీగా మీకు ఎవరన్నా ఎక్కడన్నా ఇంకొక రెఫరెన్స్ తో పాటు ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ టైం దాన్ని కూడా తీసుకొని రండి, చూద్దాం. ప్రస్తుతానికి దీన్ని ఫిక్స్ అయిపోండి. నేను కాదనట్లేదు, తప్పకుండా చూద్దాం సార్. ఓకే అంటున్నాను సార్, నేను నో అనట్లేదు, ఇలా ఉంది కాబట్టి. మీరు సరస్వతి తోటి ఎత్తారు, మీరు అది ఎత్తినప్పుడే చెప్పాను, ఒకటే మాట మాట్లాడాను, ఇంకేం అనలేదు నేను. అది సరస్వతి కాదు సంధ్య అని నిరూపిస్తే మీ వివరణ ఏమిటి అని అడిగాను, నేను మాట కూడా మాట్లాడలేదు. అవునా కదా? లేదు సార్. ఓకే సార్, నేను రెస్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇక్కడ చూడండి, క్లియర్ గా చూపిస్తున్నా. పురాహం స్వసుతాం దృష్ట్వా సంధ్యాహ్వాం తనయై సహ. ఇక్కడ మీకు తెలుగు వస్తుంది కదండి సురేష్ గారు, తప్పు అనుకోకుండా అడుగుతున్నాను అంతే. లేదు సార్, చెప్పండి. ఇక్కడ సంధ్య అని కనిపిస్తుందా, సరస్వతి అని కనిపిస్తుందా? సంధ్యాహ్వానం ఉంది సార్. అంత అక్కర్లేదు లేండి, సంధ్యాహ్వాం. సరస్వతి కాకుండా సంధ్య అని కనిపిస్తుంది.
ఓకే సార్, సంధ్య. అవునా? మీరు ఇంకొక ప్రశ్న దాంట్లో ఒకటి వేశారు. ఏమని? బ్రహ్మ ఎందుకు అలా చేశాడు అని ఇంకొక ప్రశ్న కూడా వేశారు. అవును. దానికి ఇప్పుడు వివరణ ఇస్తున్నా మీకు. బ్రహ్మ మన్మధుడిని పుట్టించాడు. ఎందుకు అని మీకు అనుమానం రాకముందరే నేను మీకు జవాబు చెప్తున్నా. ఏమిటి అంటే, మగవారికి ఆడదాని మీద కోరికలు కలిగేందుకు, ఆడవారికి మగవారి మీద కోరికలు కలిగి ప్రత్యుత్పత్తి చేసేందుకు జరగవలసినటువంటి ప్రక్రియకి ఉత్పాదనము చెందేందుకు, ప్రచోదనము చెందేందుకు మన్మధుడు అనే ఒక జీవిని ఆయన సృష్టించాడు. ఓకే, ఆయనకేం చేశాడు? ఒక పూల బాణాన్ని, ఒక 5 పువ్వులతోటి, పూల ధనస్సుని ఒక 5 పువ్వులతో ఉన్నటువంటి బాణాలని ఇచ్చాడు. ఇచ్చి ఈ మన్మధుడు అనేవాడు పుట్టిన తర్వాత బ్రహ్మకి నమస్కరించి, తండ్రి నువ్వు నాకు జన్మ ఇచ్చావు, నా వృత్తి ఏమిటి, నేను చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, దయచేసి నాకు వివరిస్తే నేను దానికి అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా ఆ పనిని చేసుకుంటూ పోతాను అని నమస్కారం పెట్టి అడుగుతాడు మన్మధుడు బ్రహ్మని. బ్రహ్మ ఏమంటాడంటే, నాయన నిన్ను పుట్టించింది మన్మధుడితో పాటు వసంతుడు అనే ఇంకొక అతన్ని కూడా పుట్టిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన పేరే మనకి వసంత ఋతువు. మనకి మనుషులలో కామ ప్రచోదనము ఎక్కువగా జరిగే సమయం ఎప్పుడు అంటే వసంత కాలములోనే. అది మీకు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ప్రకృతి చల్లగా ఉండి మనుషులలో కామ ప్రచోదనాలు జరుగుతాయి. అందుకే దాని పేరు వసంత ఋతువు. ఎందుకంటే ఈ వసంతుడు అనేవాడు ప్రకృతిని ఆహ్లాదకరంగా చేసి జీవులలో కామ ప్రచోదనాలను కలిగిస్తూ ఉంటాడు. సో ఈ మన్మధుడికి చెప్తాడు, నాయన నీకు ఇగో ఈ బాణాన్ని, విల్లుని, ధనస్సుని నీకు ఇస్తున్నాను. నువ్వు మనుషుల మీద ఈ మన్మథ బాణాలను వేసి వారిలో కోరికలను కలిగించి వచ్చే తరానికి వీళ్ళు మైథునము చేసుకునేటట్టుగా ఉత్ప్రేకము చేయవలసిన బాధ్యత నీది నాయన, ఇది నీకు బాధ్యత ఇస్తున్నాను అని అంటాడు. మన్మధునితో బ్రహ్మగారు చెప్పారు. బ్రహ్మగారు చెప్తున్నాడు, మరి పుట్టికిచ్చిన తర్వాత అడిగాడు, తండ్రి గారు నన్ను ఎందుకు పుట్టించావు, నాకు కారణం ఏమిటో చెప్పు అని. ఓకే సార్, ఇప్పుడు వస్తున్నాడు తండ్రి గారు కొడుకు. ఆయన ఈ సమాధానాలు చెప్పాడు, నాయన ఇది నీ పని అని. దానికి మన్మధుడు ఒక ప్రశ్న వేశాడు, నా పరిధి ఏమిటి, ఎవరి మీద నేను ప్రయోగించగలను, ఎవరి మీద ప్రయోగించలేను అని అడుగుతాడు. దానికి బ్రహ్మగారు ఏమంటాడంటే, ఎవ్వరు, ఆఖరికి విష్ణువు, శివుడు, నేను కూడా అతీతులము కాదు నీ బాణాలకి. ఎవరైనా సరే నీ బాణ ప్రచోదనాలకి లొంగిపోవలసినదే నాయన, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా అని చెప్పాడు. ఈ సమయంలో చెప్పండి. వసంత కాలంలోనే ఇది ఏదైతే ఆయన అంటున్నారో అది వర్తిస్తుంది కాదు? మీకు అర్థమయ్యేది, వసంతుడు కూడా పుట్టాడు, మన్మధుడితో పాటు వసంతుడు కూడా పుట్టాడు. ఇప్పుడు ఈ బాణము బ్రహ్మగారి మీద కూడా పనిచేస్తుందా సార్? అందుకే మీరు వినలేదండి, ఇందాకే చెప్పాను అన్నమాట. విన్నాను సార్, అందుకనే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ఎవరి మీదైనా ఆ బాణం మీరు ప్రయోగిస్తే ఖచ్చితంగా అడిగాడు, మన్మధుడు అడిగాడు, తండ్రి ఈ బాణాలు ఎవరి మీద ఉపయోగించగలను, ఎవరి మీద ఉపయోగించలేను అని. అంటే అప్పుడు చెప్తాడు, నేను విష్ణువు, పరమశివుడు కూడా లొంగిపోవలసినదే, ఇంకా మిగతా వాళ్ళ విషయము చెప్పనవసరము లేదు అంటాడు. అంటే నీ బాణాలకి అతీతులు ఎవ్వరూ లేరు అని చెప్తాడు. ఎవరు లేనప్పుడు తనను సృష్టించిన తండ్రి కూడా దానికి లోబడాల్సిందే. ఇప్పుడు ఇందాక అదే కదా చెప్పిందండి, బ్రహ్మ, విష్ణువు, శివుడు అని. ఎవరు అతీతులు కారు అని చెప్పాడు. సార్ ఇప్పుడు మీరు వేదం పురాణాలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు బైబిల్లో చిన్న చిన్న నాకు తెలియదు కాబట్టి మీరు దాని ఉదాహరణ నాకు ఇవ్వవద్దు. నేను గోపి గారితో అడుగుతున్నాను సార్, మీతో కాదు. ఇప్పుడు గోపి గారిని ఒకటి అడుగుతాను, ఏంటంటే చిన్న చిన్న అక్షరాల లోపం, అంటే సంఖ్య లోపం జరిగితేనే ఇది ఇంత లోపం ఉంది, ఇది కరెక్ట్ అని అడుగుతున్నప్పుడు, ఒక సృష్టి చేసినటువంటి దేవుడే నీ బాణం, కామంతో కూడిన బాణం నా మీద కూడా పని చేస్తుంది అంటున్నప్పుడు ఇది రాంగ్ గా అనిపించట్లేదా నా ప్రశ్న. సార్ అదే సార్, ఒక నిమిషం. ధర్మము అంటే దేవుడు కూడా ధర్మానికి లొంగి ఉంటాడండి. మీకు ఒక పని చెప్పినప్పుడు నేను దేవుణ్ణి, నా మీద ఇది ఫలించదు అని చెప్తే ఆయన దేవుడు కాదండి. దేవుడు అంటే ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి నాయన నీకు ఆ శక్తి ఇచ్చిన. సార్ వినండి శాంతం, మీరు అయిన తర్వాత కంప్లీట్ అయిందో మీరు మాట్లాడండి. ధర్మము అంటే ఈ ధర్మం నాకు వర్తించదు అనే మాట కాదండి. ధర్మం అనేది దేవుడు కూడా వర్తిస్తుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సి, మీకు ధర్మం, మీకు బైబుల్ చదివి మీకు ధర్మం అనేది అర్థం తెలియకుండా పోయింది. మనం బాధపడాల్సిన విషయం అదే. కాదు, ఒక నిమిషం, నేను ఒక రూల్ పెట్టాను సార్. ఈ దేశ ప్రధానమంత్రి సార్ అదే సార్ ఒక సెకండ్ అండి ఆగండి. సురేష్ గారు దేవుడు ఎందుకు కామం ఉండొచ్చు అన్నారు. కామం లేకుండా అంటే వెలుగు కలుగును కాక ఎందుకు అన్నాడండి ఆయన? కామము దేవుళ్ళలో ఉండాల్సిన అవసరం లేదండి, ఆయన సృష్టించిన మానవుల్లో పెద్ద చాలు సృష్టించాడండి. ఎందుకు సృష్టించాడు కామం లేకుండా? బైబిల్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారు సార్. బైబిల్ కి ఈ గ్రంథాలకి డిఫరెన్స్ సార్. మీరు దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు హిందూ గ్రంథం ప్రకారం దేవుళ్ళలో కామం ఉండొచ్చు,
వాళ్ళే అంటే వదిలేయాలి. అర్థమైనప్పుడు కాదండి. ఉండొచ్చు కాదు, మీరు తప్పు మాట్లాడుతూ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన ప్రయోగించినప్పుడు దానికి కూడా లొంగి ఉంటాడు. ఇప్పుడు శివుడు ఉన్నాడండి, భస్మాసుర హస్తం ఆయనకు వరం ఇచ్చినప్పుడు ఈ వరం నా మీద పనిచేయదు అనట్లేదండి ఆయన. ఆయన మీద కూడా ఆ వరం పనిచేస్తుంది. ధర్మం అంటే అదేనండి. ఇప్పుడు ఇప్పుడు దేశ ఆయన ప్రధాని పెట్టుకున్న- ఒక్క నిమిషం, ఆయన పెట్టుకున్న రూల్ అది. గోపి బ్రదర్ నేను అడుగుతున్నాను, నిమిషం. ఇప్పుడు మీరు ఒక్క అక్కడికి నిమిషం వెళ్తే అండి. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి భస్మాసురుడికి ఉన్నాడండి, ఒక్క నిమిషం, దేశ ప్రధానమంత్రి ఉన్నారు సార్. మర్డర్ చేసిన వాళ్ళకల్లా ఉరిశిక్ష చేయమంటాడు. ఆ రూల్ ప్రధానమంత్రి కూడా వర్తిస్తుందా వర్తించదా? మరి ధర్మమే కదా ఆయన కూడా వర్తించింది అంటే. అవును, ఇప్పుడు దేవుడు అంటే ఇది కూడా అంతే సార్, ఇది కూడా అంతే. తెలిసినవాడు కదా. ఫుల్ పవర్స్ అందరికి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినప్పుడు నా మీద కూడా పనిచేస్తుందని చెప్తున్నాడు ఆయన. అదే అవును ధర్మం brother, అంటే. నా మీద పని చేయదంటే ధర్మం కాదది. ధర్మం ఓకే బ్రదర్, ధర్మాన్ని చేసిందే దేవుడు. ఇప్పుడు ధర్మం అంటే ఇప్పుడు నేను అంటాను, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలిసిన వాడే దేవుడు అని మనం అంటాము. భస్మాసుడికి వరం ఇచ్చినప్పుడు శివుడికి తెలియదా ఆయన నా మీద ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలుసు. తెలిసి కూడా ఆ వరాన్ని ఇచ్చినప్పుడు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నారండి? తపస్సు చేస్తే వరం ఇస్తామని రూల్ ఉందండి. తపస్సు చేస్తే అడిగిన ఆ ధర్మం అదే, ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. అది అంత కష్టపడి తపస్సు చేస్తే నేను వరం ఇస్తాను అని చెప్పి ఆ సృష్టిలో నియమం పెట్టారండి. సో తపస్సు చేసి ఏ వరం అడిగినా ఇస్తారు. కాకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎలా వంచాలో కూడా వాళ్ళకి తెలుసు పరమాత్మకి. నాకు ఒక్కటి మాత్రం ఇంకా నా బుర్ర తొలిచేస్తాను. సురేష్ గారి దగ్గర నుంచి మాత్రం ఆ ప్రశ్న నా బుర్ర తొలుస్తుంది. ఏంటండి దేవుడికి అది? కామము ఉండకూడదు అంటే అసలు దేవుడికి ఉండకూడదని మనం ఎవరండి? అసలు ఈ కామం అనేది ఎందుకు తప్పుగా చూస్తున్నారు మీరు? కామాన్ని దేవుడు మనుషుల కోసం సృష్టించాడా, ఆయన కోసం ఆయన అది మీరు సృష్టించుకున్నాడా? అనుకుంటే ఎట్లా అండి? అది మీరు అనుకుంటే ఎట్లా? అది చాలా తప్పుడు ఆలోచన అండి సురేష్ గారు. నేను తప్పు అంటున్నాను మొత్తం అనుకోకండి. మీరు మీ మైండ్ సెట్ ని రిస్ట్రిక్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు నాకు ఒక జంటని చూశాను, వాళ్ళు శివ పార్వతుల్లా ఉన్నారని అర్ధనారీశ్వర తత్వాన్ని లేదా ఒక అద్భుతమైన జంట అని చూపించాలంటే నేను పరమాత్మ నుంచి నేను నేర్చుకుంటాను. ఎవరు నేర్పిస్తాను నాకు? శివ పార్వతులను చూసిన తర్వాతే, శివపురాణం చదివిన తర్వాతే భార్యతోటి ఇలా ఉండాలి, భర్తతోటి ఇలా ఉండాలి, ఇది ధర్మము, పిల్లలని ఈ ధార్మికంగా కనాలి, ఇవన్నీ అసలు దేవుడికి కామము ఉండకూడదు అని అండర్లైన్ ఎట్లా చేసుకుంటారండి? ఇప్పుడు పార్వతి శివుడు ప్రజల మధ్యలో సంచారం చేసి ప్రజల మధ్యలో తిరిగారా? అందుకే కదా ఇప్పుడు వారణాసి ఉన్నది. వారణాసి ఎలా పుట్టింది? సార్ నాకు మీరు దేవుళ్ళు అంటే మీ భాషలో మీరు చూడకండి సార్, దయచేసి ఆ బైబిల్ భాషలో దేవుడిని చూడకండి సార్. దేవుడు అంటే భూమి మీదకి వచ్చి అన్ని నేర్పించేవాడు. ప్రశ్న ఇప్పుడు భూమి మీదకి వచ్చి మనిషికి మాదిరిగా కాదు సార్, మనిషికి మాదిరిగా ఉండేవాడు దేవుడు అండి. ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చొని నేను అందరినీ శాసిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను దేవుడు కాదు. అసలు ఆయన సంబంధం లేదు. మనిషి అవతారం ఎత్తి మనిషి, వినండి సార్ మీరు, రాముడు మనిషి అవతారం ఎత్తి మనిషి ఎలా జీవించాలో రామ అవతారం నేర్పించాడు ఆయన. రాముడు అన్ని యుగాల్లో ఉండలేరు సార్, ఆయన ఎలా బతకాలో నేర్పించాడండి. మీకు అర్థం ఎలా కావట్లేదు. ఉందంటే సురేష్ గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే నా కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి నన్ను అరెస్ట్ చేయకూడదు అన్నట్టుంది. ప్రతి తరాల్లో దేవుడు వచ్చే చెప్పాలి అంటే ఈ తరంలో కూడా దేవుడు ఉండాలండి మన మధ్యలో. ఉన్నారు సార్, మనుషులే దేవుళ్ళు సార్. ఇప్పుడు మీలోను నాలోను కూడా ఉన్నారండి. ఉన్నారు, మనిషే దేవుడు ఉన్నారు. మనిషే దేవుడు అన్నప్పుడు, మనిషిలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం బూతులతో మాట్లాడతాం, విమర్శిస్తాము, దూషిస్తామండి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. టాపిక్ పక్కకు పట్టి వెళ్ళిపోతున్నారు సురేష్ గారు. ఒక నుంచి స్కిప్ అయి వెళ్ళిపోతున్నారు. సార్ లేదు, నేను ఏమడుగుతున్నానంటే సురేష్ గారు దయచేసి ఆగండి. మీరు సరస్వతి దగ్గరికి వచ్చారు, నేను సంధ్య అని చూపించిన దగ్గర నుంచి మీరు పక్కకు పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను క్లియర్ గా చూపించాను సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు డిబేట్ కి వచ్చి సుమారు 2 hours అవుతుంది సార్. మనకి 4 hours అయినా ఉంటాను నేను, నాకు ఓపిక ఉంది. ఎందుకంటే మీరు వేసే ప్రశ్నలు బాగున్నాయి, మీలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళే కావాలి. అప్పుడన్నా కనీసం నా గ్రంథాన్ని అందరూ చూస్తారని నా సెల్ఫీ. రైట్ అండి అది. కాబట్టి 4 గంటలు కాదు 5 గంటలైనా తెల్లారన ఉంటాను. మీకు ఎన్ని ప్రశ్నలు ఇస్తే వాటిని ఆదివారం పొద్దున మబ్బుల దాకా ఉందాం గురువు గారు, సరిపోతుంది. ఏం పర్లేదు సార్. ఇప్పుడు జస్ట్ సిగ్నల్ ప్రాబ్లం అయి నేను కట్ అయినందుకే పారిపోయిన గొర్రె, భయపడిన గొర్రె అనేటువంటి పట్టించుకోవద్దండి వాళ్ళ గురించి. గోపి గారు చెప్పారు అది కూడా కాదండి, మిమ్మల్ని పిలిచింది లైవ్ కు రమ్మని, లైవ్ లో చాట్ చూడమని కాదు. చాట్ లో ఎవరు ఎట్లయినా మాట్లాడొచ్చు. లైవ్ గురించి మీరు దృష్టి పెట్టండి. ఏంటి సార్, నేను ఒక మాట చెప్తా. సురేష్ గారు ఒక్క నిమిషం, సురేష్ గారు నన్ను మాట్లాడండి సార్. భార్య భర్త కలిసి వెళ్తుంటారు సార్, మీకు తెలుసా? విన్నారా? సురేష్ గారు అంటే లోతులు అనే వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. మీరు చేయదలుచుకుంది మీరు చేయండి సార్. మీ దేవుడిని మీరు నమ్ముకున్నప్పుడు మీ దేవుడి కోసం బతకండి. వాడు ఈ కామెంట్ చేశాడు, ఈ కామెంట్ చేశాడని అది పట్టించుకున్నారనుకోండి, మీ దేవుడి కోసం మీరు బతకలేరండి. సేమ్ టైం అది కూడా కామెంట్ కోసం మేము పట్టించుకో, మా దేవుడి కోసం మేము బతుకుతాం. కాబట్టి మీరు అడిగే ప్రశ్న ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. అలానే మేము అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి సార్. మూడో వ్యక్తితో మనకు సంబంధం లేదు. అట్లా నా ఇంటెన్షన్ మీరు ఏం తెలుసుకోలేదంటే, నేను ఎందుకు ఇంత టైం అవుతుంది అంటున్నానంటే, యూట్యూబ్ ఛానల్లో మరీ లెంత్ అయిన వీడియోస్ మీకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్తున్నా, అంతే. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బంది లేదు సార్. రేపు అందరికి హాలిడేనే, చక్కగా మేము ఎంజాయ్ చేసి ఆవేశాలకు లోన్ అవ్వకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాము. ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం డిస్కస్ జరగచ్చు, కొంచెం ఎక్కువ అవ్వచ్చు మాట్లాడుకోవడం అనేది తప్పదు. అవన్నీ కామన్ డిబేట్ జరిగేటప్పుడు. కాబట్టి అవన్నీ మీరు లైట్ గా తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. యెహోవాకి కామం ఉందా అమ్మా?
యెహోవాకి కామం ఉంది అని అంటే మీరు తెలుసుకోవాలని అడుగుతున్నారా, మీరు తెలిసి అడుగుతున్నారా? తెలుసుకోవాలని. లేదు సార్. అంటే సంపూర్ణుడు కాదు, సర్వశక్తిమంతుడు కాదా అయితే? ఇన్కంప్లీట్ యెహోవా? సర్వశక్తిమంతుడు కాదు అంటే శక్తిలో కామం ఒక భాగం అని ఎక్కడ లేదు సార్ మనకు రిఫరెన్స్ లో. అన్ని ఉన్నవాడే సంపూర్ణుడయ్యా. దేవుడు అన్ని ఉంటేనే సంపూర్ణుడు. కామం ఆదాము ఇన్కంప్లీటా మీ దేవుడు? ఆదాం అవ్వలో ఆయన ఏమనే పదాన్ని వినియోగించారంటే మన పోలిక మన స్వరూపంలో అని చెప్పి కామాన్ని కూడా ఆయనే వారిలో పెట్టారు. సంతానోత్పత్తికి కావాల్సిన సెక్స్ అనే దాన్ని నేను ఆదామవ్వ గురించి అడగట్లేదయ్యా. యెహోవా సంపూర్ణుడా? బైబిల్ ప్రకారం మీరు అడుగుతున్నారు కాబట్టి సార్ నేను ఏం చెప్తున్నానంటే బైబిల్ ప్రకారం అయితే దేవుడు కామానికి లోనై సెక్స్ చేయాలని ఎక్కడ అక్కడ బైబిల్లో ఎక్కడ లేదు, ఉండదు. ఒక్క నిమిషం. సంపూర్ణుడు కాదంటున్నావు యెహోవా. సంపూర్ణుడు అనే మాట సంపూర్ణుడు కాదు అంటున్నావు. సంపూర్ణుడు అంటే ఏంటి సార్ మీ ఉద్దేశంలో, మీరు చెప్పండి. దేవుళ్ళు అన్ని ఉంటాయి కదా, అక్కడి నుంచే మన దగ్గరకు వస్తాయి కదా. దేవుళ్ళలో లేనిది ఆదాం అవ్వలో ఎలా వచ్చింది సార్? నా పోలిక నా స్వరూపం అన్నప్పుడు మరి నువ్వు లేదంటున్నావు కదా, నేను అనట్లేదు. నేను అంటే యెహోవా సంపూర్ణుడు కాదు అంటున్నావు, కామం లేదంటున్నావు. దేవుడు పనిగట్టుకొని సంసారం చేయాల్సిన అవసరము లేదు సార్. అది కరెక్టే, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే బ్రహ్మగారు సరస్వతి గాని ఏ దేవతలు కూడా సంసారం చెయ్యరు. అది పురాణం మొత్తం చదివితే నీకు తెలుస్తుంది. నేను అడిగింది యెహోవా గురించి అడుగుతున్నా. యెహోవా సంసారం చేయడు, కానీ యెహోవాలో కామం ఉందా లేదా? యెహోవాలో కామం ఉందా లేదా అని మీరు అడిగినప్పుడు సార్, ఆ యెహోవాయే యేసు ప్రభువుగా వచ్చారు, ఆయన శరీరాన్ని ధరించారు. నేను అడిగేదానికి చెప్పకుండా ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తావు? యెహోవాలో కామం ఉందా లేదా? ఎస్ నో. యెహోవాలో అకార్డింగ్ టు ద బైబిల్ వాక్యంలో నేను ఎక్కడ కామం ఉందని చూడలేదు సార్. అయితే బైబిల్ మొత్తం చదవలేదు నువ్వు. నేను 66 పుస్తకాలని 7 times కంప్లీట్ చేశాను సార్. నేను యెహెజ్కేలు 23 అధ్యాయం తీద్దామా? చెప్పండి సార్. ఉందా మీ దగ్గర? ఉంది కిరణ్ గారి దగ్గర. చెప్పండి సార్. యెహెజ్కేలు 23. కిరణ్ గారు ఉన్నారా? ఉన్నారు. యెహెజ్కేలు 27 23 అయ్యా. 23 యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయమా చాప్టర్? మీరు ఏది వచనమా? ఏది అధ్యాయం చెప్పిన తర్వాతనే ఎవరైనా వచనం చెప్తారండి. 23 పాస్టరేనా సార్? ఎందుకు సార్ ఇప్పుడు నేను అభిమన్యు కాదా, మీరు పాస్టరేనా అని అడుగుతున్నా జస్ట్. అభిమన్యు ఒకసారి నాకు కాల్ చేయవా అర్జెంట్? సార్ 23, 27 వచనం ఏంటి సార్ చెప్పండి. సో అక్కడ ఓహోలిబా అని కంపేర్ చేస్తున్నారు కదా, రెండు పట్టణాలని. యెహెజ్కేలు గ్రంథము 23వ సార్ 23వ అధ్యాయం 27వ వచనం చదువుదాం సార్. మనం చదవండి సార్ ఒకసారి. నేను 27 ఎప్పుడు చెప్పినా 23వ అధ్యాయం అంటున్నా. ఓకే, అధ్యాయం ఎన్నో వచనం సార్? స్టార్టింగ్ నుంచి వెళ్తే ఓహోలిబా ఎవరు వెళ్ళారు? ఓవరాల్ గా చాప్టర్ మొత్తంలో కంటెంట్ గురించి చెప్తున్నారండి. ఓకే, 5వ వచనం ఒహోలా అంటే 4-5. ఓకే, వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారి కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అను పేరు సోమ్రోనుకును, ఒహోలాబియాను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి అని ఉంది. ఓకే, సో ఇది రెండు పట్టణాలు ఉపమానంగా అలంకారిక భాషలో వాడారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇంకా కిందికి వద్దాం కొంచెం. వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారం చేశారు. ఓకే, ఈ పట్టణాలు వ్యభిచారం చేశాయి. ఓకే, వ్యభిచారం చేస్తే ఎవరితో అయితే వ్యభిచారం చేశారో వాళ్ళకి అప్పగిచ్చాడు. అది ఎన్నో వచనం ఒకసారి చెప్పండి. 8వ వచనం మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వము ఇది మానక ఉండెను, అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కామకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. ఓకే, సో మరి యెహోవాలో కామం లేదంటావేంటయ్యా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. కామము ఆయన అంటే కామం ఆయనలో ఉన్నారంటున్నారా? వివరిస్తున్నారు ఆయన సందర్భాన్ని. ఉంది కదా కామము. కామం లేకుంటే ఆ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతాడు? బైబిల్లో దేవుడు ఏమన్నారంటే శరీరాన్ని క్రియేట్ చేసింది కూడా ఆయనే సార్. శరీరంలో ఉన్న అవయవాలు అవన్నీ వర్ణించినవి. మేము మీ క్రైస్తవులతో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే మేము ఒకటి చెప్తే మీకు ఒకటి అర్థం అవుతుంది. నేను ఈ లాంగ్వేజ్ ఈ భాష వాడుతున్నాడంటే యెహోవాకి కామం ఉంది అంటున్నాను. నువ్వేమో కామం లేదంటున్నావు. చెప్పండి. డాక్టర్ గారు చెప్పింది ఇప్పుడు వీళ్ళు చేసిన పనిని ఏ విధంగా అయినా కూడా వర్ణించవచ్చు, ఇలాగే చెప్పక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఆ పట్టణాలు చెప్పేదండి, ఆ పట్టణాల ప్రజలు ఈ ఐగుప్తులో చేసిన పనిని లేకపోతే బయట తర్వాత వచ్చిన పనిని వేరే విధంగా కూడా వర్ణించవచ్చు. కానీ ఇట్లా వర్ణించారంటే వీళ్ళు కూడా కామం ఉంది లేదా ఇంకా వేరే ఏదైనా ఉంది అని చెప్తున్నారు డాక్టర్ గారు.
అది మరి ఇలానే ఆయన ఇలానే explain ఎందుకు చేస్తున్నారు. వర్ణించాలి? ఇలానే ఎందుకు వర్ణించాలి? అలా పిసికించుకున్నారనో లేకపోతే ఇంకోటి ఏదో చేశారనో అదేనో ఇదేనో ఈ భాష ఎందుకు వాడాల్సి వచ్చింది ఆయన? 139వ కీర్తన 1, 2, 3, 4 వచనాల్లో ఏముందంటే మనుషుడు కూర్చోవడం, ఇది లేవటం, control చేసుకో. పడుకోవడం. సార్ నేను ఇది కంట్రోల్ చెప్తున్నాను. చేసేసుకో. ఓకే సార్, నేను దాన్ని చేసుకున్నానా అంటే వెళ్దాము. అది కూడా నేను ఎక్స్ప్రెస్ చూపెడతాము. కామం కన్ఫామ్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయిందా లేదా? సార్, కామము ఆయనలో ఉందని లేదు, మనుషుల్లో ఉన్న కామాన్ని వర్ణిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఈ భాష వాడుతున్నాడంటే ఈ భాష ఆయన వాడుతున్నాడు, వేరే వాళ్ళు వాడట్లా. సార్ మీరు ఎట్లా మీరు అనేది ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీరు అనేది ఎలా ఉందంటే ఇది కామము ఒక అంటారు. సార్ మీరు అనేది ఎట్లా ఉంది అంటే ఒక ఎస్ఐ గారు ఎక్కడ ఎలా దొంగతనం జరిగిందో పూర్తిగా మీడియా ముందు వచ్చి వివరిస్తారు. ఆయన చేసేది చేస్తారు బైబిల్లో కదా. ఉంటే చెప్పమ్మా. సార్, బైబిల్లో నేను ఎస్ఐ పేరు ఉంటే మాట్లాడు. సార్, నేను బైబిల్లో ఉండవు. ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సార్. బైబిల్లో ఉండదు. సార్, ఉండదు. ఒక వాక్యం పెట్టద్దు సార్, వాక్యం దీనికి ప్రకారం సంబంధం లేని ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఇస్తే బైబిల్ నుంచే ఇవ్వు. డాక్టర్ గారు సార్, ఒక్క నిమిషం సురేష్ ఉపమానం గారు. సురేష్ గారు అలంకార ఉపమానం గురించి భాష చెప్తాను. ఇక్కడ వాడకూడదు సార్ మనం. సురేష్ గారు ఒక్క నిమిషం. చెప్పండి కాదు, చెప్పండి నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీరు ఇక్కడ 8వ వచనం ఉంది కదా 23వ అధ్యాయంలో వీళ్ళిద్దరిని అంటే ఆ పట్టణాలని వీళ్ళతో పోలుస్తున్నారు, అవునా? అవును, పట్టణాలని అలంకారిక భాషలో వర్ణిస్తున్నారు. అలంకార భాషలో వర్ణించారు. ఓకే, బాగుంది. అది కూడా ఎవరు ప్రవక్త ద్వారా అక్కడ అదే ఒకసారి చెప్పేదండి. ఇప్పుడు ఆ పట్టణాల ప్రజలు ఈ పని చేశారా? సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. నా దగ్గర అందరికీనండి. హలో, నాకు బాగానే ఉంది కదా. సురేష్ నా వాయిస్ ఓకే ఓకేనండి. మీరు ఓకే. నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఆ పట్టణాల ప్రజలు లేదా స్త్రీలు ఈ పని చేశారా? ఏ పట్టణాల స్త్రీలు ఈ పని చేశారని అడుగుతున్నారు? ఈ ఓహోలిబా అనే పట్టణాలు, అందులో ఉన్న స్త్రీలు వాళ్ళతో పడుకుని ఈ పనులు చేయించుకున్నారా? వాళ్ళందరని ఎక్కడ చెప్పలేదు, కానీ వారిలో కొందరు ఇలాంటి పని చేస్తున్నారని ఉంది. కాదండి, మీరు ఒకసారి 7వ వచనం చదవండి. అక్కడ అది అనే ఓడు సింగులర్ ఓడా ప్లూరల్ ఓడా అన్నది? అది అనేది సింగులర్ అండి. పట్టణం మొత్తం వాళ్ళ గ్రూప్ గా చేసి చెప్తున్నారు అక్కడ. అదే ఓకే. అయితే బ్రదర్, ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఒకటే టాపిక్ మీద మాట్లాడితేనేమో మనకి చర్చ జరుగుతుంది. మనం వేరే వేరే విధాలుగా వెళ్ళినప్పుడు అది దొరుకుతుంది. కామం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు విగ్రహాలను పూజించారు. సరే సార్, ఇప్పుడు టైం లిమిట్ మనకు పెరిగిపోతుంది కనుక నెక్స్ట్ టైం జోసఫ్ సురేష్ అనేటువంటి నేను ఒక టాపిక్ మీద డిబేట్ కి రమ్మంటే నేను తప్పకుండా వస్తాను. నేను అందరిలాగా అగౌరవంగా మాట్లాడే వ్యక్తినో తొందరపడే వ్యక్తినో కాదు. తప్పకుండా డిబేట్ కి రమ్మంటే వస్తాను. ఈసారి అందాక మన సార్ ఎవరు అన్నారు, రిఫరెన్స్ తో కూడా మీరు రావాలన్నారు. తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు నేను రిఫరెన్స్ తో వస్తాను. ఇప్పుడు మీకు రిఫరెన్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నాకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి మీతో పాటు ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి దాదాపు 745 మందికి ఈ వివరణ ఎంతో అవసరం కాబట్టి మీకు ఇప్పుడు ఇది మళ్ళా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. దానిని ఒకసారి కిరణ్ గారు చూపిస్తే మీరు అడిగిన ప్రశ్న నివృత్తి అవుతుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. మీరు సరస్వతి అన్నారు కదా, నేను సంధ్యది ఇప్పుడు చూపిస్తున్నా మీకు. సరస్వతి కాదు, అది సంధ్య అనేది మీకు చిన్న కరప్షన్ ఏంటి అంటే కరప్షన్ కాదు దయచేసి కరెక్షన్ సార్. ఇప్పుడు రైట్ సార్, కరెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు అందాక సార్ వేదాలు చదివినటువంటి సార్ ఏమన్నారంటే నాకు పూర్తి అవగాహన బైబిల్ మీద లేదని ఎలా ఒప్పుకున్నారో, నేను కూడా నాకు సంపూర్ణ అవగాహన హిందూ గ్రంథాల మీద ఉంది అని గానీ నేను చెప్పట్లేదు, కానీ ఫస్ట్ నుండి అదే చెప్తున్నాను నేను. అయితే సార్ నేను సమయకాలం చేస్తున్నాం సురేష్ గారు. సరే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, ఆగండి. ఇప్పుడు రవిశంకర్ గురు గారు చెప్పేది ఏంటంటే, సురేష్ గారు ఒక్క నిమిషం అండి. రవిశంకర్ గురు గారు చెప్పేది ఏంటంటే, సరస్వతి గారి విషయం నాకు చెప్పింది క్రైస్తవులు కారు. నేను డైరెక్ట్ అదేనండి చెప్తాను. మీరు ఇక్కడ సంధ్యాన పేరు తీసేసి ఒక్క నిమిషం అండి, సంధ్యాన పేరు తీసి మీరు సరస్వతి అని చెప్పి పెట్టుకోండి, ఆన్సర్ అదే వస్తుంది. అందుకు మీరు జస్ట్ సంధ్య అన్న పేరు తీసేసి అక్కడ మీరు సరస్వతి అని పెట్టుకోండి. ఎందుకంటే గురువు గారు శివపురాణం చదువుతున్నారు కాబట్టి సంధ్య అని చదువుతారు, అక్కడ ఉంది కాబట్టి మీరు అక్కడ సరస్వతి అని పెట్టుకున్నా కూడా మొత్తం అంతా అదే ఉంటుంది. సార్ అది వేరే టాపిక్స్, మనం వెళ్దాము. అయితే మీరు అడిగిన ప్రశ్నే, మీరు ఇప్పుడు సరస్వతితో మీరు ఏదైతే కాదు మీరు సరస్వతితో ఏదైతే చేశారు అని మీరు విన్నారో ఇక్కడ సంధ్యతో కూడా అదే ఉంటుంది కాబట్టి మీకు సమాధానం వస్తుంది. మీరు నెక్స్ట్ ఇంకో రోజు దాకా ఆగక్కర్లా. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ లో ఇప్పుడు అందాక సార్ ఏమన్నారంటే మంచి ప్రశ్నలు వేస్తున్నారని ఎలాగైతే అన్నారో, హిందుత్వం మీద నేను వేయబోయే ప్రశ్నలన్నీ ఒకవేళ మీరు సమాధానం చెప్పగలిగితే మంచిగా వెళ్తుంది సమాచారం, నేను చెడు వెళ్ళదు. ఇప్పుడు అదే చెప్తున్నారు. మీకు చెప్పేది అంటే మీరు సరస్వతి అని అడిగారు, కాకపోతే ఈ పురాణంలో సరస్వతి బదులు సంధ్య పేరు వాడబడింది.
వాడబడ్డది. నేను అనేది ఏంటంటే అది నా డౌట్ కాదు, నాకు హిందువులే ఆ మాట తెలుసండి, చెప్పారు మాకు అంటే తెలుసండి, మేము పర్వాలేదండి. ఇప్పుడు అందుకనే దాని మేము మీద మేము వెనకాలట్లేదు, ఆక్షేపించట్లేదు. మేము మేము దాని మీద వెనకాలట్లేదు. గురువు గారు చెప్పింది ఆక్షేపించట్లేదు. నేను చెప్తాను సమాధానం చెప్తున్నారు ఆయన. మీరు జస్ట్ ఓకే వినండి సార్. చాలు. ఉమ్. సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు 11:15 ఒక కాబట్టి పాయింట్ నెక్స్ట్ ఒక డిబేట్ తో తప్పకుండా వద్దాం సార్. దీన్ని రామం దీన్ని అనేది ముగించి వెళ్దాం. దీన్ని ముగించి మనం ముందరికి వెళ్దాం. మహా అయితే ఒక జగన్ పావు గంట రెడ్డి పడుతుంది అంతే కాబట్టి ఇంకా. ఉమ్. పావు గంట పడుతుంది అంతే. మీరు ఉపయోగపడండి. పావు సో ఈ గంట ఓకే సార్. మన్మధుడు నేను ఈ మన్మధుడు ఓకే అడుగుతున్నాడు, నా నా డ్యూటీస్ ఏమిటి అని అడుగుతుంటే ఇదే చెప్తున్నాడు బ్రహ్మ. 3 లోకాలలో ఉన్న అచర జీవులు అంటే కదలలేని జీవులు, దేవతలు, జీవులందరూ నిన్ను ధిక్కరించగల దాటగల సమర్థులు కారు. నేను అంటే బ్రహ్మ లేదా వాసుదేవుడు అంటే విష్ణువు లేదా పురుషోత్తముడైన స్థాణువు అంటే శివుడు నీ వశమై ఉంటాము. ఇతర జీవుల గురించి ఏమి చెప్పాలి? ఇది మీకు ఇంత ప్రూఫ్ ఇవ్వక ముందర ఈ మాట చెప్పాను. అప్పుడే మీరు ప్రశ్న వేశారు, దేవుడికి కన్నం ఎలా ఉంటుంది అని. అప్పుడు నేను మిమ్మల్ని అడిగా ఎందుకు ఉండకూడదు అని. సరే అక్కడి నుంచి మనం పక్కకి వెళ్ళాం. సరే ఇప్పుడు నేను ముందరికి వెళ్దాం. ఇదంతా ఓకే, అయిపోయింది. చెప్పే తప్పు ఆ ధర్మం ఆయనే పెట్టారు. అది అంటే ఏది అవును. విష్ణువు ఓకే కామం శివుడు కూడా ఈయన కామం లోబడి ఉంటారు ఈ విషయంలో. లోబడి ఉంటారు. కామం గురించి ప్రత్యేకంగా మరలా అదే సార్ గారితో డిబేట్ కొద్దాం మనం. మాట్లాడుకుందాం. సో ఓకే అదృశ్య రూపములో జీవుల హృదయాలలోకి ఎల్లప్పుడూ ప్రవేశించి వారి సుఖాలను ప్రేరేపించి శాశ్వతమైన సృష్టి కార్యాలను కొనసాగించండి. ఎప్పుడూ నీ యొక్క పుష్పబాణాలకు అన్ని జీవుల మనసులు ఆహ్లాదకరంగా మారతాయి. ఎల్లప్పుడూ మీరు వారి ఆనందానికి కారణమవుతారు. ఇవన్నీ మన్మధుడికి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవి నీ డ్యూటీస్ అని. డ్యూటీస్ చెప్పారు కానీ ఇప్పుడు ఇది మనకు జరుగుతున్నది ఎక్కడ అంటున్నారు మీరు? భూమి మీదనా? లేదు, పైననే. మీరు చెప్పిన ఈ భూమి మీద సరస్వతి ఎప్పుడు జరుగుతుందో నేను అడిగాను సార్. నేను అదే అంటున్నానండి, పైనే జరుగుతోంది. ఆయన చెప్పేది ఏమిటి? నీకు ఒక లిమిట్ లేదు. అది స్వర్గమైన, నరకమైన, భూలోకమైన, పాతాళ లోకమైన, ఏ లోకమైనా నీ బాణాలు పని చేస్తాయి. కాబట్టి మీరు అంటే భూమిగా స్వర్గానిగా నాగద్దు. 3 లోకాల్లో కామం ఉంటుంది అంటున్నారు మీరు. సర్వము అదే సర్వం కదా అంటే ఇప్పుడు అంతటా చెప్పింది. ఉంది. అదే సార్ ఇలా అంతటా విశ్వ ఉంటుంది. సృష్టి కోసము నీకు పనులు చెప్పాను. ఈయన క్లియర్ ఉమ్. చెప్తున్నారు కదా. అదృశ్య ఓకే సార్. రూపంలో జీవుల హృదయము, ఇక్కడ మనుషులు, దేవతలు, సురులు, అతీతం అసురులు జీవులు. అని లేదు. జీవుల ఉమ్. హృదయ ఆఖరికి కుక్క అన్నిటిలో కూడా ఆయన ప్రచోదనము వల్లే ప్రత్యుత్పత్తి జరుగుతున్నది. క్లియరా మీ క్వశ్చన్? ఓకే ఇప్పుడు భూమి మీద దగ్గర మీరు షార్ట్ కట్ లో చెప్తే నేను అంతటా, ఇక్కడ భూమి అని లేదు, అంతటా ఆయన శక్తి పని చేస్తుంది. మీరు భూమి ఓకే మీద సార్. మీరు రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు. ఓకే కాదు, ఓకే ఎందుకంటే టాపిక్ అంతా భూమి మీదే కాబట్టి నేను అడుగుతున్నాను అంతే. కాదు. ఎందుకంటే ఇక్కడ జీవుల హృదయాలలో అంతటా అందరికీ ప్రాణమున్న ఏ జీవికైనా ఆయన మన్మథ బాణాలు పనిచేస్తాయి. ఉమ్. ఇలా అయిపోయింది. అదే సమయంలో ఇక్కడ ఆయనకి పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లు పెట్టడంలో ఇవన్నీ ఈ శ్లోకాలు చెప్తున్నాయి. ఏమనంటే దక్షుడు నీకు ఒక భార్యని ఇస్తాడు అంటే రతిదేవి, తగిన స్థానాన్ని భార్యని కూడా ఇచ్చాము. ఇవంతా అయిపోయిన తర్వాత మరీచి ఇతర ప్రముఖులు అందరూ కలిసి ఈ విధంగా చెప్పి అతనికి కొన్ని పేర్లు నిర్ణయించారు. ఆ పేర్లు ఏమిటి అని దీని మీద మాట్లాడుకుంటూ వస్తూ నువ్వు అందరి మనసులు మళ్ళా భూలోకము మనుషులు అని రావద్దు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. పుట్టినప్పటి నుండి బ్రహ్మని ఇంకా మా అందరి మనస్సులను భ్రమింపచేశావు. అందువల్ల నీకు మన్మథ, మనసుని మతించేవాడు. అందుకు ఆయన పేరు మన్మథ, మనసుని ఇప్పుడు మథనము చేసేవాడు. ఏకకాలంలో ఏక సమయంలో 3 కాలాల్లో ఈయన పని చేస్తారు. చేయగలవాడు. చేయగలరు. అందుకు ఓకే, నీకు మన్మథ అని పేరు పెట్టాము. ఈ పేరులోనే నీవు లోకాలలో ఖ్యాతిగాంచుతావు. లోకాలలో, భూలోకము కాదు. మళ్ళా మీకు క్లియర్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఈయన జగత్తులో ప్రభావం భూమి అంత వరకు ఉంటుంది. అంత జగత్తులో నీ సమానులు ఎవరు ఉండరు. కామ రూపములలో అంటే అనుకున్న రూపాన్ని స్వీకరించి బుద్ధిని వికసింపచేసేవాడివి. అందువల్ల నీవు కామ అనే పేరుతో కూడా పిలువబడతావు. ఈయనకి వివిధ పేర్లు పెడుతున్నారు. అహంకారముతో పుట్టావు కాబట్టి నీకు దర్పక, ఇక్కడి నుంచి కందర్ప, ఈ పేర్లన్నీ వచ్చినాయి. ఇంకా నీవు ఇతరులలో ఉల్లాసాన్ని కలిగించేస్తావు కాబట్టి మదన అని పిలువబడతావు. ఓకే సార్, ఇప్పుడు మీరు మన్మధుని యొక్క పని అతని అదే మీరంతా చెప్తున్నారు. ఓకే, నాకు అర్థమైంది. తప్పకుండా నాకే కాదు మీరు అన్నట్టు 700 మంది కూడా వివరణ వెళ్తుంది. క్రైస్తవులకి నేను మొదట చెప్పిన దాని ప్రకారం వెళ్ళాల్సిన వివరణ వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. నేను తప్పకుండా నెక్స్ట్ టైం మీరు కొంచెం ఓపిక పట్టాలి. దేనికంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు అడిగిన సరస్వతి ఇంకా 2 నిమిషాల్లో వస్తుంది కాబట్టి ఓపిక పట్టండి. ఇక్కడ ఏమైంది అంటే ఆయన ధ్యానములో చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి జన్మించింది. అందువల్ల సంధ్యగా ప్రసిద్ధికి ఎక్కింది. మల్లె పువ్వులా వెలిగిపోతోంది ఈ అమ్మాయి. ఇప్పుడు సంధ్య అంటే నేరుగా పెట్టబడ్డ పేరేనా, మళ్ళీ అది అలంకారికంగా ఏదైనా ఉందా? మళ్ళీ లేదు, ఆమె సంధ్య అంటే ధ్యానము నుంచి వచ్చింది కాబట్టి సంధ్య. ధ్యానము నుండి పుట్టింది కాబట్టి సంధ్య. సకారము పడిందంటే ఉపసర్గ సంస్కృతంలో సా అని పెట్టిందంటే చక్కని అని. చక్కని ధ్యానము నుంచి పుట్టింది కాబట్టి సంధ్య.
ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇక్కడ మీరు సరస్వతి అని అనుకోండి, మీ ఆనందం కోసం నేను ఇబ్బంది పెట్టను. ఈ అట్లా అమ్మాయి ఏం లేదు. పుట్టింది అంటున్నాను, ఈ అమ్మాయి పుట్టింది, సంధ్య అనే అమ్మాయి మల్లె పువ్వులాగా ఉంది. అప్పుడు ఇక్కడ మీ పాయింట్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఈ కాముడు లేదా మన్మధుడు 5 పుష్ప బాణాలను తీసుకుని రహస్యంగా భవిష్యత్తు కార్యాచరణ గురించి అక్కడే ఆలోచించాడు. ఇక్కడ జరిగింది అసలు ప్రాబ్లం, ఇక్కడ స్టార్ట్ అయింది. మీరు అడిగారు కదా బ్రహ్మ ఎందుకు సరస్వతి వెనకబడ్డాడు అని, ఇక్కడ వస్తాను. ఈయన ఏం చేశాడు అంటే ఈయనకు 5 బాణాలు ఇచ్చారు. వాటి పేర్లు ఏమిటి? హర్షణం, రోచన, మోహనం, శోషణ, మరణం. ఇక్కడ తప్పుపడి నేను రాసుకున్నాను, మరణం అని చెప్పబడ్డాయి. ఈయనకి 5 బాణాలని వేస్తే ఎవరైనా సరే మోహితులు అవ్వవలసిందే. ఈయన ఏమి చేశాడు? వీళ్ళు మాట్లాడుకుంటుంటే గప్చుప్గా పక్కన దాక్కుని వీళ్ళందరి మీదకి ఆ పుష్ప బాణాలని వేశాడు. ఇక్కడ చూపిస్తున్నాడు వాడు మనసులో మాట. ఇక్కడ మునులు ఉన్నారు, స్వయంగా ప్రజాపతి కూడా ఉన్నాడు. వీరందరినీ సాక్షిగా ఇవాళ నా యొక్క పనితీరుని చూపిస్తానని కాముడు ఆలోచించాడు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్ పీపుల్ అంతా ఇక్కడ ఉన్నారు, నేను నా శక్తిని పరీక్ష పెట్టుకుంటాను, నా యొక్క పనితీరుని చూపిస్తాను అని కాముడు ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఏమి చేశాడు? బ్రహ్మచే వర్ణించబడిన సంధ్య కూడా ఉంది, నేను ఇప్పుడు మోహించే నా శక్తిని ప్రయోగాన్ని ఇక్కడ పరీక్షించుకుంటాను అని తన మాటను వివరణ చెబుతుంది అనుకుంటూ ఏం చేశాడు అంటే వాయిస్ కట్ అవుతుంది. మాకు బానే ఉందండి, బానే ఉందండి. ఇక్కడ మీ దగ్గర సిగ్నల్ తేడా ఉంటుంది. బానే ఉంది సార్, బానే అనిపిస్తుంది. అక్కడ ఏమి జరిగింది అంటే ఎంత క్లియర్ గా మీకు చూపిస్తున్నాను, ఎందుకు మీరు కొంచెం ఓపిక పట్టండి అంటే, అప్పుడు గొప్ప విలుకాడు అయిన కాముడు ఆలిఢ అనే భంగిమ, అంటే కుడికాలు ముందుకి ఎడమకాలు వెనక్కి పెట్టి, అంటే ఎంత క్లియర్ గా ఉన్నాయి మా పురాణాలు చెప్పేందుకు మిమ్మల్ని కొంచెం ఓపిక పట్టమన్నా. అలా కుడికాలిని ముందుకు పెట్టి ఎడమకాలిని వెనక్కి పెట్టడం అనేది ఆలిఢ అని ఆ భంగిమ పేరు. పెట్టుకుని ధనస్సుని వృత్తాకారంగా అంటే బాగా వెనక్కి లాగాడు, సర్కిల్ లాగా తయారైంది. వంచి మన్మథ బాణాలను సంధించడానికి సిద్ధంగా ఉన్నాడు, సంధించేశాడు. ఈ సంధన వల్ల ఏమి జరిగింది అనంగానే అక్కడ ఉన్న వాళ్ళు మునులతో సహా అందరూ ఆ కామ బాణాలకి ప్రేరేపితులయ్యి సంధి అని తప్పుగా చూశారు. అది ఇక్కడ ఏమైంది, ఉత్తి మగవాళ్లే కాదు, ఇదిగోండి మేమందరము వికారముతో సంధి అని మళ్ళీ చూడడం ప్రారంభించాము. మా కోరిక మరింత పెరిగింది, ఎందుకంటే స్త్రీ ఉద్వేగ భావాలను పెంచుతుంది. వీళ్ళతో పాటు ఇప్పుడు స్త్రీ నేను డౌట్ ఏమనుంటానంటే, తనను తాను అనుకోగలిగే కెపాసిటీ దేవుడికి ఉండదు అంటారా? మనం మళ్ళా మీరు ఇంతసేపు నేను చెప్పింది కంఠశోష చేశారు మీరు. మన్మధుడి విన్నాను, మన్మధుడి బాణాలకి అంత పవర్ ఉంది అంటున్నారు, ఆ పవర్ ఇచ్చింది దేవుడే కదా అని నేను. అంతే కదా. ఇప్పుడు పోలీస్ అంటే మీ అబ్బాయి పోలీస్ అని చెప్పి మీరు హత్య చేస్తే మిమ్మల్ని వదిలేస్తాడా? నిర్దోషి వదిలేస్తాడా? దోషిగా పట్టుకుంటాడా? పట్టడండి, కాకపోతే తండ్రి శిక్షించే స్థానంలో ఉంటారు కదా. సురేష్ ఒక నిమిషం, సురేష్ గారు నా ప్రశ్న మీకు క్లియర్ అర్థమైంది కదా? రవిశంకర్ గారు, గురుగారు అలా కదండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డిఎస్పీ ఎస్ఐలో ఉంటారు కదండి, సో దాంట్లో చెప్పండి ఎగ్జాంపుల్. సో పై అధికారి తప్పు చేస్తే కింద అధికారి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా, చేయకూడదండి? ఇప్పుడు రూల్స్ ప్రకారం అయితే చేయాలి, చేస్తారు. ఇచ్చినప్పుడు ఒక ప్రకృతిలో ఒక శక్తి ఇచ్చినప్పుడు అది వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ అనేది ఉండకూడదు, సమానముగా ఉండవలసిందే. ఇప్పుడు ఇవ్వడంలో లోపం జరిగిందంటారా, వినియోగించడంలో లోపం జరిగిందంటారా? జరగలేదు. అక్కడ మన్మధుడు తన శక్తిని ప్రదర్శించుకున్నాడు, పని చేస్తుందా లేదా అని చూశాడు. ఇప్పుడు మీ పిల్లాడికి సైకిల్ ఇచ్చారు, తాళం వేసి కూర్చుంటారా, వాడికి సైకిల్ తొక్కమని ఇస్తారా? ఓకే సార్, ఇంకా వివరణ ఉందా మనకి? ఉంది. సో ఇలా సంధ్య కూడా మోహింపబడి వాళ్ళని కూడా చూసింది. ఇది చూసినటువంటి ధర్ముడు, అంటే మేము యమధర్మరాజు అని ఎవరిని పిలుస్తామో ఆ ధర్మరాజు ఇటువంటి మాయలకి లొంగని వాడు. ఎందుకంటే ఈ ధర్ముడు అనేవాడు చాలా నిష్ట కలిగిన వాడు. కాబట్టి మీరు ఇందాక అడిగారు కదా నియంత్రణ లేదా అని, ఆ ధర్ముడు అనేవాడు ఇది ఏదో తప్పు జరుగుతోందని పరమశివుడిని పిలవడము, పరమశివుడు వచ్చి బ్రహ్మని వీళ్ళందరినీ ఆ మోహము నుంచి తీసివేయడము తోటి, మీరు ఇందాక అడిగారు చూడండి శిక్ష వెయ్యడా అని, బ్రహ్మగారు చెప్పిస్తాడు, ఒరే నేను నీకు శక్తిని ఇస్తే నువ్వు ఈ శక్తిని సక్రమమైన మార్గంలో ఉపయోగించకుండా మా మీరే ప్రయోగించి నన్నే మోహింపచేశావు. కాబట్టి ఏ శివుడితోటి నా ముందర నన్ను శివుని పిలిచి నన్ను పరువు తీసావో ఆ శివుడి 3వ కంటికి నువ్వు భస్మం అవుతావు అని చెప్పిస్తాడు. అంటే శిక్ష పడింది తప్పు చేసినందుకు. మన్మధుడు అక్కడ చేయవలసినది ఏమిటి? ఇంకొక జంట మీద ప్రయోగించాల్సింది పోయి తండ్రికి కూతురికి మధ్యలో తన బాణాలని వేసి ఒక ఘోరమైన అధర్మానికి తెరలేపాడు. కానీ మీకు మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఇందాకేదో 100 సంవత్సరాలు చేశాడు ఇవన్నీ అంటున్నారు కదా, నేను మీకు ఇంకా ఓపిక ఉందంటే గనక అవన్నీ చూపిస్తాను. ఎక్కడ కూడా శారీరక సంబంధము 100 సంవత్సరాలు పెట్టుకుని రేపులు మానభంగాలంటూ మీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ హిందూ వాళ్ళు చెప్పేదని మీరు అన్న మాటలన్నీ అశుద్ధాలు. నేను ఇక్కడ మీకు లైవ్ గా చూపిస్తున్నాను. వాళ్ళు పరమశివుడు వచ్చి ఆ మాయ తీయడం తోటి వాడు బయటకు వచ్చి సిగ్గుపడి
ఈ సంధ్య అనే అమ్మాయి శివుడిని తపస్సు చేసి వాళ్ళ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది కాబట్టి నేను అగ్నికి ఆహుతి అవుతాను, ఎందుకంటే సనాతన ధర్మములో అగ్ని వల్లనే పవిత్రత చేకూరుతుంది కాబట్టి ఆమె అగ్నికి ఆహుతయ్యి 2వ జన్మ తీసుకుని అరుంధతిగా జన్మ ఎత్తి వశిష్ఠుడిని పెళ్లి చేసుకుని సనాతన ధర్మములో ఇప్పటికీ వివాహమైన వధూవరులు పెళ్లి కాగానే తాళి మంగళసూత్రము కట్టిన తర్వాత మొదట చూసేది అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలని. ఎందుకు అంటే వాళ్ళు ఆది దంపతులు. ఆమె అగ్నికి ఆహుతి అయ్యే ముందర పరమశివుని ఒక మాట అడుగుతుంది, చిన్నతనము నుంచే అంటే నేను పుట్టంగానే యవ్వనములో పుట్టాను కాబట్టి చిన్నతనము నుంచి ఈ కామ కోరికలు శారీరక కోరికలు అనేవి ఉండకుండా ఈ సృష్టిని చూసుకో పరమశివ, వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత శారీరక కోరికలు అనేవి తెలియాలి తప్ప చిన్నతనము నుంచి వాళ్ళకి ఈ శారీరక కోరికలు అనే కామవాంఛలు ఉండకూడదు. రెండవ కోరిక, ఈ మొత్తము లోకాలలో 3 లోకాలలో నేనే మొదటి స్త్రీని, పాతివ్రత్యము అంటే అరుంధతి అని అప్పటికి ఇంకా పేరు రాదు ఆమెకి, నేనే మొదట స్త్రీ కావాలి అని 2 కోరికలు ఘోరమైన తపస్సు చేసి ఈ 2 కోరికలు తీసుకుని అగ్నికి ఆహుతి అవుతుంది ఈ సంధ్య. ఇది శివ పురాణాంతర్గతంగా మీకు ఇంకా ఓపిక ఉందంటే అది క్లియర్ గా చూపిస్తాను నేను మీకు ఎలా జరిగింది, కానీ మీకు ఓపిక లేదు కాబట్టి స్పీడ్ గా చెప్పాను. ఇది నా నుంచి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. సార్ నాకు ఓపిక లేదని అనట్లేదు, నాకు ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ ను మళ్ళీ ఛార్జింగ్ బట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. తప్పకుండా నేను తప్పించుకోవడం అని దయచేసి మీరు అనుకోవద్దు. ఇంతసేపు ఉన్న వ్యక్తిని ఇంకో అరగంట ఉండడం నాకు పెద్ద సమస్య కాదు. సో గోపి గారు చెప్పింది చూడండి, బ్రహ్మ కుమారుడైన ధర్ముడు తనకు కలిగిన దుఃఖములతో ధర్మపాలైన శివుడిని మనసులో ధ్యానిస్తూ వివిధ వాక్యాలతో శివుని పిలిచాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. గోపి గారు సార్ చెప్పండి. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు కొంచెం ఛార్జింగ్ అయిపోయేటట్టుంది, ఎందుకంటే మన వాళ్ళు పారిపోయారు, భయపడ్డారు. ఇప్పుడు మేము అన్నప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి తప్ప ప్రేక్షకుల యొక్క కామెంట్లు మీరు పట్టించుకోవద్దండి. అదే సార్, అందుకనే నేను చెప్తున్నాను. కొంచెం నేను తప్పకుండా ఒకవేళ నేను డిబేట్ లో ఎవరి మనసు గాయపరుచుంటే నాకు క్షమించాలి. నెక్స్ట్ టైం మంచి సబ్జెక్ట్ తో నేను మీ ముందు రిఫరెన్స్ చేసి చిన్న సవరణ చేయమంటారా? డిబేట్ అన్నది ఆ మాట ఎప్పుడు వాడతామంటే మీకు తెలిసిన విషయాలు అది తప్పని ఖండించే వాళ్ళు ఎదుట వాళ్ళు చెప్పే విషయాలు తప్పని ఖండి అంటే ముందు కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే దాన్ని డిబేట్ అంటారు. మీరు తెలియదు అని చెప్పి మాట్లాడుతూ డిబేట్ అన్నారండి. నో దాన్ని డిబేట్ అన్నారండి అసలు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా తెలియదండి, చాలా రిలవెంట్ గా ఉంటుంది. నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, జస్ట్ అర్థం ఉంటుందని కాదండి. నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటది. డిబేట్ అంటే ఇది ఇలా ఉంటే దాన్ని డిబేట్ అంటారు, ఇది అంటే నేను అర్థం చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సో కంప్లీట్ గా నాకు ఆ విషయాలు తెలియలేదంటే ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిబేట్ అని అంటున్నాను నేను. అట్లా నో డిబేట్ అని నేను అనట్లేదు, ఓకే మీరు అన్నది గాని నేను మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోండి. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిబేట్ అన్నాను, దేర్ ఇస్ నో డిబేట్ అనలే. నేను ఇంకా విడమర్చి చెప్పాలంటే కష్టం సార్. సవరించాను కానీ మిమ్మల్ని తక్కువ చేయలేదని అర్థం చేసుకోండి అంతే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అక్కడ ఏమనంటే గోపి గారు థ్యాంక్ యూ, మీరందరూ గౌరవంగా నన్ను గౌరవిస్తూ చేశారు, థ్యాంక్ యూ. ఈ డిబేట్ వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, మేబీ సరే మీరు తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు. సో డెఫినెట్లీ గా నెక్స్ట్ టైం ఒక డిబేట్ తో ఒక పాయింట్ తో నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. మేము ఆనందించాము మీ పుణ్యాన. నాకు శివపురాణాంతర్గతంగా శ్లోక సహితంగా మీకు ఈ లైవ్ చూస్తున్న 700 మందికి చెప్పే అవకాశం దొరికింది కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలు మీరు వేస్తూ ఉంటే మాకు కూడా ఆనందం ఉంటుంది ఇవన్నీ చెప్పేందుకు. దేనికంటే ఈ నిజాలు తెలియాలి. ఎవరి నోటికి వచ్చినట్టుగా వాళ్ళు ఏవో చెప్పేసుకుని మీలాంటి అమాయకులకి చెప్పి మీరు అదే నిజం అనుకుని నమ్మే కన్నా మీరు ఇలా ముందరికి వచ్చి గోపి గారి ద్వారా ఈ చర్చ నిర్వహించి ఇలాంటి ప్రశ్నలు వేస్తే మాలాంటి వాళ్ళు మాకు తెలిసినంత కొద్ది జ్ఞానముతోటి నిజ నిరూపణ చేసే అవకాశము దొరుకుతుంది. కాబట్టి దీంట్లో ఎవరిని ఆక్షేపించుకోవాల్సిన అవసరము లేదు, నిందించుకోవాల్సిన అవసరము లేదు. ఇది ఒక చర్చగా ముందరికి తీసుకెళ్దాం. తప్పకుండా సార్. ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసిన భాష శైలి గానీ స్పష్టత చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. మరొకసారి ఎప్పుడైనా కలుసుకుందాం. మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలండి. థ్యాంక్ యూ. రామయ్య పేరిట మీకు కూడా వందనాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరికీ కలుగును గాక. అయితే గోపి గారు సార్ చెప్పండి, విషయం మాత్రం క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. రేపొద్దున ఏమి అంటే పాయింట్స్ లేకుండా జస్ట్ తెలియని విషయం తెలుసుకోవడానికి వస్తే ఫలానా విషయం తెలుసుకుందాం రండి, తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్న పాస్టర్ అని ఇట్లా మీరు పేరు పెట్టండి. కానీ డిబేట్ అంటే మాత్రం వాళ్ళు ఒక రెఫరెన్స్లతో మాకు ఈ పాయింట్ నిర్దిష్టంగా తెలుసు, ఇది మీరు తప్పని ఎలా అంటారు, అలా చేస్తేనే డిబేట్ అండి. ఇది మాత్రం మాకు ఎందుకో డిబేట్ లాగా అనిపించలేదు. ఆయన ఒకసారి నేను కట్టవాలన్నా కట్టవలేదు. యాక్చువల్గా నేను గోపి గారితో మీరు వెళ్ళిపోయారు చెప్తున్నా సార్ తెలుగులో
తెలిసిన సరే, విషయాలు చర్చ అన్నా? ఒకరికొకరు చర్చ చర్చ అదే సార్ ఇప్పుడు యాక్చువల్గా చర్చ ఇది చర్చ కూడా అనుకోవచ్చు కదా సార్. డిబేట్ అని మనం ఇంగ్లీష్ లో అంటున్నాం, తెలుగులో చర్చ. ఇది ఒక రకం బోధలాగా ఉందండి, ఇది చర్చలాగా కాదు. అంటే కంప్లీట్ గా నాకు ఈ విషయం తెలియదు. ఇష్టాగోష్ఠి. ఇష్టాగోష్ఠి. ఓకే సార్, ఏదో ఒక క్వశ్చన్ వచ్చారు, ఇప్పుడు మనం ఏంటంటే చెప్పాము అంతవరకు. చర్చ సార్, అంటే నేను ఒకటి చెప్తున్నాను, definitely మీరు ఎలా ఇప్పుడు ఉన్నారు కాబట్టి జోసెఫ్ గారు మీరు చెప్తారు, మీరు ఎలా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని పేరు అనుకుని గోపి గారితో చెప్తున్నా కానీ మీకే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక రెఫరెన్స్ పాయింట్లతో కాపరి గారు కిరణ్ గారు ఎట్లయితే మాట్లాడుతొచ్చారు, ఇది ఇట్లా కదా ఇది ఇట్లా కదా అని అక్కడక్కడే పాయింట్స్ చూపిస్తూ దాన్ని డిబేట్ అంటారు. మీరు కూడా రెఫరెన్స్లతో వచ్చి ఇదో నా దగ్గర ఉన్న రెఫరెన్స్ ఇది దీంట్లో ఇట్లా కదా అర్థము, దీంట్లో అట్లా మీరు మాట్లాడినప్పుడు కాదండి ఇట్లా ఇట్లా మేము చెప్తే అది చర్చ, అంటే అది డిబేట్ అంటారు. నాకు కంప్లీట్ గా తెలియదు, వాళ్ళు ఎవరో అంటున్నారు వీళ్ళు ఎవరో అంటున్నారు అంటే మీకు తెలియక తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి తెలుసుకుందాం అన్న పదం రావాలి ఇక్కడ, అంతేగాని డిబేట్ కాదు అని నేను అంటున్నాను. సో దేర్ ఇస్ అ మైన్యూట్ డిఫరెన్స్ అండి. నేను తప్పు పట్టలేదు. ఒక చిన్న మాట సురేష్ గారు, మళ్ళీ రవిశంకర్ మాట్లాడుతున్నాను. సురేష్ గారు, ఒక చిన్న విషయం ఏమిటంటే మీకు ఒక అదృష్టం ఉంది, మాకు ఒక కష్టం ఉంది. అది ఏమిటి అంటే మీకు ఒకటే పుస్తకము, మాకు సముద్రం అంత పుస్తకాలు. మీరు టక్కని మత్స్య పురాణం అని, మత్స్య పురాణం నుంచి లేని సరస్వతి పురాణం అంటే నేను సృష్టించలేను. కాబట్టి మీరు సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. కానీ అది ఏ పురాణము ఏ అధ్యాయంలో ఉంది అంటే గనక కనీసం నాకు ఆ పురాణము తీసుకొచ్చి మీకు రిఫరెన్స్ ఇచ్చే సమయము లేదా నాకు ఆ కేటాయింపు ఇస్తే నేను ప్రయత్నించగలను. కానీ ఇట్లా ఓవర్ఫ్లై నన్ను లైవ్ లో మత్స్య పురాణం అంటే నా దగ్గర లేదు, నేను ఇప్పుడు దాని నుంచి నేను తీసి చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే మీకు సమయము వృధా. 800 మంది రాత్రి 11:30 కూర్చుని చూస్తున్న వాళ్ళ సమయము వృధా అవుతుంది. కాబట్టి మీరు ఏమైనా రిఫరెన్స్ చూపించదలుచుకుంటే ఆ పురాణం ఏదో చెప్తే కనీసము మేము సాఫ్ట్ కాపీ తీసుకురావడం ఉన్నదిగానే చూపిద్దాం, దాంట్లో దాచిపెట్టేది ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాము. కానీ ఏమిటంటే మాకు సముద్రము మీద ఒక పుస్తకము కాబట్టి మీకు అదృష్టం ఉంది, మాకు ఈ కష్టం ఉంది. కాబట్టి దీనిని గ్రహణలో పెట్టుకుని బైబిల్ అనేది 66 పుస్తకాల కలయిక సార్. అది 66 పుస్తకాలతో కూడిన ఒక గ్రంథం. సురేష్ గారు, మీరు మళ్ళీ వినట్లేదు అన్నమాట. నేను మీకు అదే అదృష్టం అని చెప్పాను. నేను మీకు అదే అదృష్టం. నేను ఎటు తిప్పినా మీకు 66 పుస్తకాలు అంటే ఒక కలయిక ఒక పుస్తకంలో ఉంది. నాది సముద్రం గ్రంథము, కానీ నాది ఒక సముద్రము. శివ పురాణము, స్కాంద పురాణము, ఇప్పుడు నాది మొత్తం 18 పురాణాలు తీసుకురావడం కష్టం అవుతుంది. కాబట్టి ముందరే నాకు రిఫరెన్స్ ఇస్తే నేను ఆ రిఫరెన్స్ కనీసం పట్టుకొచ్చే సమయం ఇస్తే అప్పుడు మీరు అడిగే ప్రశ్నకి నేను ప్రత్యుత్తరం ఇచ్చి దానికి సమాధానం ఇచ్చి దానిలో వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు గోపి గారు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సార్, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. బ్రదర్, ఇప్పుడు నేను నెక్స్ట్ టైం డిబేట్ కి అదే మీరు అంటున్నట్టు నేను మన ఛానల్లోకి వచ్చినప్పుడు టాపిక్ ఇస్తాను, తప్పకుండా దానికి కూర్చున్నటువంటి రిఫరెన్స్ తో నేను డిబేట్ చేయడానికి వస్తాను. మీరు దానికి అనుమతిస్తారా? తప్పకుండా రిఫరెన్స్ తీసుకొని వస్తే తప్పకుండా సార్. డెఫినెట్లీ గా నేను మీకు కొంత టైం తీసుకొని ఒక డిబేట్ వస్తానండి. అప్పుడు తప్పకుండా సజెషన్ అండి సురేష్ గారు, మీరు ఇప్పుడు మీరే చెప్పారు నాకేమీ తెలియదండి, నేను అక్కడక్కడ విన్న వాటిని బట్టి వస్తున్నాను. సో మీకు ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఎక్కడైతే మీరు విన్నారో దాని గురించి మీరు గమనించి పరిశీలన చేసి బాగా లోతుగా అధ్యయనం చేసి ఆ టాపిక్స్ మీద పూర్తి జ్ఞానంతో స్పృహతోటి అప్పుడు రండి. నన్ను అడిగినప్పుడు మీరు కూడా కొంచెం బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాల మీద అవగాహనతో నన్ను అడగండి, నేను కూడా దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతవరకు సహకరించారు. ఇదేమో కట్టవట్లేదు, మనం కొనసాగాలనేది మరి దేవుని చిత్రం ఏంటో నాకు తెలియట్లేదు. గారు దీన్ని ఎట్లా మీరు కొనసాగుతానంటే మొత్తం శివపురాణం చెప్తా మీకు ఇవాళ. మమ్మల్ని కట్ చేయమన్నా చేస్తామండి, దేవుని చిత్తం అది అనుకుంటే. మీరు అట్లా ఏం లేదండి, కట్ చేయాలంటే మీ ఇష్టం. ఇప్పుడు మాలో కొంతమంది ఉన్నప్పుడు తొందరపడడం ఆర్భాడపడడం అనేది ఏది నేను చెయ్యను. కానీ నిజంగా అవును బ్రదర్, నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటే వెళ్ళిపోయారు. పోయాడు సార్. ఏం సార్ ఆయన క్లోజింగ్ వర్డ్స్ అండి ఫస్ట్. అయితే నేను చెప్తా సార్ ఒకటే మాట. ఏం లేదండి, మనమేమో బైబిల్ వాక్యాలు తీసుకొస్తాం, అన్ని నీట్ గా చెప్తాం, అన్ని చాప్టర్లు అది చూపిస్తాం. ఈయనేమో యూట్యూబ్ వీడియోలు ఎత్తుకొని వస్తాడు, మళ్ళీ ఉల్టా మనల్ని అంటున్నాడు ఏమని, మీరేం లేకుండా ఏం తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అన్నట్టని వెళ్ళిపోయాడు ఈయన. సో ఇదండి వీళ్ళ నిజ స్వరూపం. ఇదే నా కన్క్లూడింగ్ వర్డ్ కూడా. యా సార్, పర్లేదు సార్, పిన్ చేస్తాను ఎండింగ్ లో కదా. సరే అండి. సో నా వైపు నుంచి అడిగితే కనుక దిస్ ఇస్ ఐ ఓపెనర్ ఫర్ అస్. మనకి ఇట్లాంటి వాళ్ళు రావాలి, అప్పుడే మనము మన పురాణాల్లో ఉన్న నిజ జీవితాలు, ఇప్పుడు సంధ్య అని ఎలా చూపించానో, ఎందుకు ఆ తప్పు జరిగింది, మన్మధుడు చేసిన తప్పు వల్ల ఎలా జరిగింది, ఇవన్నీ మనకేంటంటే ఇవన్నీ ఐ ఓపెనర్స్. మనకి కమెంట్స్ లో చాలా మంది మాకు ఈ సాఫ్ట్ కాపీ దొరుకుతుందా అని అడుగుతున్నారు. అది మా అభిమన్యు తమ్ముడికి ఇది అవ్వడము, ఇది మొత్తం ఇచ్చేస్తాను. ఎవరెవరన్నా శివపురాణ అంతర్గతగా ప్రశ్న వేస్తే తీసి ఇది చూపించి మాట్లాడేయండి. ఈ గాడ్ ఫర్ యూ లింక్ అడుగుతున్నాడు సార్, వచ్చి పాటలు పెడతాడు ఈయన చేసే పని అదే.
అట్లాంటి పిచ్చి పిచ్చి కాదండి. నిజంగా మాట్లాడదలుచుకుంటే రండి గాని పాటలు ఏవో పెట్టి అవి అయ్యో చాలా గురుగారు చీప్ బిహేవియర్స్. పిలిచి మర్యాద ఇస్తే కూడా నిలబెట్టుకోండి సాదా గారికి. అవన్నీ చీప్ బిహేవియర్స్. డోంట్ డూ ఆల్ దోస్. మీకు నిజంగా అడగాలనుకుంటే గనక వచ్చి అడగండి తప్ప అట్లాంటి తింగర వేషాలు వేయవద్దు. ఎందుకంటే ఈ చర్చ చాలా అద్భుతంగా సక్రమంగా జరిగింది కాబట్టి దానిని పాడు చేసి అనవసరంగా మా గోపి గారిలో ఉగ్ర నరసింహ రూపాన్ని చూడకుండా చూసుకోమని ప్రేక్షకులు లింక్ తీసుకుని వచ్చేవాళ్ళం మనవి. యెహోవా రూపం అండి. దేనికంటే మన గోపి గారు నన్ను టక్కని ఫోన్ చేసి గురువు గారు ఇట్లా లింగం అని అడుగుతున్నారు అంటే ఇది హఠకేశ్వర లింగ రూపం అండి, నేను మీకు ఇది ఇస్తానని టక్కని తీసి ఇచ్చేసాను ఆయనకి. ఎందుకు అంటే మనలో మనం ఒక యోధులము తయారవ్వాలి, ఉన్నది నిరూపణ విత్ శ్లోకాలతో సహా చూపించగల స్థాయికి మనము వెళ్ళి తీరాలి. లేదు గురుగారు, ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అండి, మన గ్రంథాల గురించి కూడా చాలా తెలియజెప్పాలి ప్రజలకు అనేది నా అభిప్రాయం అండి. ఇలాంటివే ఇప్పుడు వీళ్ళు ఏవైతే రేజ్ చేస్తున్నారో క్వశ్చన్లు, దీని మీద క్లారిటీ ఇస్తే చక్కగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. మనం వేరే ఈ పర్టికులర్ వీటి విషయాలే, వేరే ఏమొద్దండి. ఈ బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని, శివుడు లింగం, ఇట్లాంటివన్నీ అంటున్నారు కదా, వీటి మీద చక్కగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి అడిగితే చక్కగా మనం క్లారిటీ ఇవ్వచ్చండి. ఈయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈయన పెద్ద డౌట్లు కూడా ఏం అడగలేదు, దాంట్లో పెద్ద డౌట్లు ఉన్నాయి ఇవన్నీ ఏం అడగలేదు. ఆయన దేవుడు కామం ఉంటుందా అన్నాడు, ఉంటుంది, అందరితో పాటు మనుషులు ఈక్వల్ తో ఆయన ఉన్నాడు కాబట్టి ఉంటుందని చెప్పారు గురువు గారు, చక్కగా చెప్పారు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. గోపి గారు ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. తర్వాత కావాలంటే ఇంకా మెచ్యూరిటీ కాస్త పెరిగాక అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు గురువు గారు. అవునండి, జనాలకు మెచ్యూరిటీ లెవెల్ పెరిగాక. కామం అంటే నిజంగా అదొక్కటేనా ఇంకేదన్నా కామం అంటారా? నేను చెప్పేది గురువు గారు, ఇది ఇప్పుడు అంటే ఫస్ట్ ఇంకా మనం అందరూ ఎలిమెంటరీ లెవెల్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నది చెప్పారు. దాని వెనకాల తత్వం ఏంటనేది మనకి మెచ్యూరిటీ లెవెల్ పెరిగాక మిగతా బోధిస్తారు. అప్పుడప్పుడు గోపి గారు అప్పుడప్పుడు మన పెద్ద అదే వచ్చిన చెలోక్తులు బాగా ఇస్తాడండి. అది పుస్తకం అంటే కాదు, 66 పుస్తకాలు అని ఒక పేజీని పుస్తకం అని ఎప్పుడు అంటారు నేనైతే ఎప్పుడు తెలియదండి నాకు. పుస్తకం అంటే కొన్ని పేజీలు కలిసినది, ఒక పేజీ అంటే ఒక చాప్టర్ ఉన్నది, సగం పేజీ ఉన్నదాన్ని కూడా ఆయన పుస్తకాలు అంటున్నాడు, అన్ని కలిపి ఉన్నది గ్రంథం అన్న పుస్తకం అన్న ఒకటే అన్న విషయం. లైవ్ చూసిన ధన్యవాదములండి. చెప్పడానికి కాదు, చూపించడానికి ఎట్లేదు, చూపించడానికి ఎట్లేదు, మీకు చూపించలేరు. మీ వల్ల మ్యూట్ చేసిన ఒక నిమిషం అండి. యేసు గురించి తిప్పి కొడితే 10 పేజీలు కూడా ఉండవు. 10 పేజీలు లేదు, ఏం చెప్తారు ఆయన గురించి అందులో పుస్తకంలో? 4 సోర్లు చెప్పింది వచ్చి ఊదర కొడుతున్నాయి. ఇక్కడ తెలుగు చదవడం కూడా రాదు, నామవాచకానికి సర్వనామానికి తేడా కూడా తెలియదు. సరిగా తెలుగు చదవడం తెలుగు రాదు, మళ్ళీ మాట్లాడతారు పడేది ముందు యాదో తెలుగులో కూడా రాదు అసలు. మాటలు మంచి మాట్లాడారు, ఫస్ట్ చాలా బాగా మాట్లాడతారు మీరు. ఏంటండి నాకు డౌట్ అండి, అక్కడ పక్కన సౌకర్యం ఉన్నారు, మరి పక్కన సౌకర్యాలు ఉన్నారు. స్నేహితుడు, పాపులకు స్నేహితుడు, మీతో మాట్లాడుతున్నారు మా కర్మ అంతే. ఈరోజు స్నేహితుడు నేను చెప్తాను మీకు తేడా చెప్తాను. ఒక నిమిషం అందరూ సైలెంట్ గా ఉండండి సార్. కిరణ్ గారు లూకా 19:27 చేయండి సార్, దయచేసి వచ్చిన ఒకసారి తీయండి. యేసయ్య కరుణామయుడు అన్నాడు కదా, ఈయన సాటిస్ఫై చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఒకటి గురించి మాట్లాడుతున్నానండి, వాడిని బీడు అన్నాడు, ఇంకా తిండిబోతు అన్నాడు, మద్యపాని అన్నాడు, తర్వాత సుంకరుడు అన్లా, సుంకరులకు పాపులకు స్నేహితుడు అన్నాడు. అర్థమైందా తేరా? వాడు తిండిబోతు మద్యపాని, సుంకరులకు పాపులకు స్నేహితుడు. వాడు సుంకరుడు అన్లా, వాడు పాపి అన్లా. పాపులకు స్నేహితుడు, సుంకరులకు స్నేహితుడు, వాడు తిండిబోతు మద్యపాని అన్నాడు. మనిషి కుమారుడు. అది చెప్పరా, అది ఏసు కాదు, చూసి మనుషులు ఉన్నారే మాట్లాడుతున్నారు. జీవా గారు అన్య భాషల తర్వాత మీ ముందు తెలుగు మాట్లాడదాం. తర్వాత నాయిస్ వస్తుంది, చెప్పాను నాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి ఒకసారి. మీరు తెలుగు మీడియం, జీవ గారు ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగు నేర్చుకున్నాండి సార్ ప్లీజ్. ఇంకేం క్లోజ్ చేద్దాం. జీవ గారు ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి సార్. లేదు బ్యాక్ స్టేజ్ లో పెట్టాను నేనే. జీవ గారు ఒక నిమిషం సైలెంట్ గా ఉంటే యేసయ్య దయామయుడో కరుణామయుడో హత్యలు చేయమని చెప్పాడో నేను చూపిస్తాను మీకు. ఇదన్నా ఒప్పుకోండి కనీసం. ఒక నిమిషం ఓపెన్ చేయండి కిరణ్ గారు. లూకా 19:7 ఓపెన్ చేయండి, మరి అది కూడా చూపిద్దాం జీవ గారికి. ఇప్పుడు బైబిల్ పడతా చెప్పండి.
వచ్చారయ్యా, ముందు ఎవరు పడ్డారు పక్కన వాళ్ళు కదా, ప్రపంచం మొత్తం. చెప్పండి 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 మీరు అడిగిన క్వశ్చన్ ఒక చెప్పలేదు. నేను అడిగింది బ్రహ్మ కోసం చెప్పలేదా? క్వశ్చన్ ఉన్నాయి బాబు, నాకు క్వశ్చన్ ఉన్నాయి కానీ శివ గారు మన లాస్ట్ మీరు అడిగే ప్రతి ప్రశ్న నేను సమాధానం చెప్తాను, నాది బాధ్యత. సరేనా? మీరు సైలెంట్ గా ఉండండి, ఏం మాట్లాడకండి. మాట్లాడితే ఏసఐ మీద ఒట్టే, ఏసఐ మీద ఒట్టే, మీరు మాట్లాడితే ఏసఐ మీద ఒట్టే. సైలెంట్ గా ఉండండి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతా. లూకా 19:27 లూకా 19:27 మరి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏమో కొట్టేస్తారు. చెప్పలేదు 19:27 నేను తమ్ములను ఏలుడికి ఇష్టమైన నా శత్రువులను ఇక్కడ తీసుకొచ్చి నా ఎదురు సంహరించమంటున్నాడు. మరి యేసయ్య కరుణామయుడు, దయామయుడు సార్. నా దగ్గర సార్ బ్రదర్స్ కాదండి ఇక్కడ, బ్రదర్స్ కాదు ఇక్కడ. మీరు పొరపాటు మీకు తెలుగు రాదని నాకు తెలుసు. తమ్ముళ్ళు నుండి ఏలుడు కంటే నేను ఏలడానికి ఇష్టం లేని వాళ్ళంతా నా ముందర తీసుకొచ్చి చంపేయమంటున్నాడు, డైరెక్ట్ గా నా ఎదురే చంపమంటున్నాడు. అర్థం చెప్పండి పోనీ. సంబంధించిన చెప్పాను కానీ ఇంకో మాట అండి, ఒకటి ఉంటది. మీరు ఇక్కడ చెప్పి కాదు, బైబిల్ ప్రజలకి కొంచెం ముందు ఉంటారు, వెనక ఉంటారు, చూసుకొని మన మాటలు మీరు వెనక ముందు ఏముంటారు. కానీ ఇంకో మాట ఏంటంటే మీరు అంటారు 90 అంటారు. ఇది ఎవరు చెప్పారు చెప్పండి సార్, పోనీ ఎవరెవరితో చెప్తాడు అదే చెప్పండి. మాకంటే మాకు రావట్లేదు అనుకున్నాం కదా, మీరు చెప్పండి. అది ఏం చెప్పలేదు కదా అన్నమాట, అది ఏం చెప్పలేదు కదా. అది నీలోంటి ఏసా చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందుకు అక్కడ నేను ఇద్దరు ఒకటి కాదు. మీకు సలహా అయిపోతారా అక్కడ మీరు సలహా పాటించాలి దయచేసి. జీవ గారు నా మాట మీకు ఒక మాట చెప్తున్నాను సార్, దయచేసి జీవితంలో బైబుల్ గురించి ఎవరి దగ్గర మాట్లాడకండి సార్, మీ పరువు పోయింది. మీరు మాట్లాడండి బాబు, మీ పరువు పోతుంది ఫస్ట్ అవుతుందా? గంట అయ్యింది, గంటన్నర అవుతుంది. ఒక విషయం కూడా తిప్పుతారో తప్ప మేత పట్టుకోవాలి, ఏం పట్టుకోరు. మీరు ఒపీనియన్ చూసుకోండి ఫస్ట్, మీరు ఒపీనియన్ మీరు ఒపీనియన్ చూసుకోండి. నా మైండ్ బాగానే ఉంది. అక్కడ ఏసు క్లియర్ చెప్తున్నాను, నేను ఇష్టం నా దగ్గర సంహరించమంటున్నాడు. అక్కడ యోచన లేదండి బాబు, అక్కడ యోచన లేదు. ఒకసారి మ్యూట్ చేస్తున్నాను. ఒక డాక్టర్ గారు మీరు మాట్లాడండి సార్, ఆయన మ్యూట్ చేశాను, ఒకసారి మీరు మాట్లాడండి. జీవా బాబు, జీవా మ్యూట్ చేశాను, చెప్పండి బాబు. బీపీ ఏమైనా ఉందా? కర్మ సార్, నిజంగా చెప్తున్నా కదా, నిజంగా కర్మ అంతేమంది. టాబ్లెట్లు రాసిస్తుండేగా. అభిమన్యు గారు మన మీద కక్ష కట్టి, డాక్టర్ గారు అభిమన్యు గారు మన మీద కక్ష కట్టి ఆయన దోష వేసుకుంటున్నారు, వెళ్ళిపోయి ఆయన దోష వేసుకుంటున్నారు అక్కడ. మీ దోషులు మారిపోవుగాక. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళాడంటే ఈ మాటలు అంటే ఏ మాటలు? పైన చెప్పిన మాటలు. పైన ఏం చెప్పాడు? ఇక్కడ ఆయన ఏమంటాడు తెలుసు, ఏసు అంటే ఏసు కాదంటాడు. ఇప్పుడు ఆయన ఏసు అంటే ఇంకో ఏసు అంటాడు. మీరు జీవా గారు బాబు మీ దేవుడు మీ ఎవరది కోట్ల మంది చూపిస్తున్నా తర్వాత చూపిస్తాను బాబు. మీరు చూపించు, ఏం తప్పు చేశాడు చూపించు. బ్రహ్మ తన కూతురుతో సొంత కూతురుతో అన్నాను చూసి ఏంటే అన్నాను చూసి తనకు తప్పు చేసిండు, మున్నేశ్వరుడు గుబ్బలు పెట్టిండ్రు. కూతురు పేరేంటి చెప్పండి. కొడుకు పేరు మరో చెప్పండి. బ్రహ్మ భార్య పేరేంటి, బ్రహ్మ కూతురు పేరేంటి? బ్రహ్మ కూతురు పేరు చెప్తున్న సరస్వతి అండి. భార్య కూతురునే భార్యగా చేసుకోండి. ఓకే. అరే జీవా, నీ పేరు పనికిరాని సన్నాసి. నువ్వు గనక ఇప్పుడు బుక్కు తెచ్చి నిరూపించకుంటే నీ ఇంటికి వచ్చి చెప్పు తీసుకొని పడతారా? తెలుగు రాదు నీకు సన్నాసి, తెలుగు రాదు, మాట్లాడడం రాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లోజ్ చేద్దాం సార్, రేపు పండగ ప్రశాంతంగా పండగ చేసుకుందాం అంటే ఈ రోజు ఇలాగే జరిగింది. భయం వేస్తుంది సార్. పండగ ఏమో కానీ ఇలాంటి వాళ్ళు తయారవుతుంటే మీ పక్కన మా పక్కన మన పక్కన ఇళ్లలో మధ్యన ఇట్లాంటి వాళ్ళు తయారైతే ఒకసారి ఊహించుకోండి. కనీసం కామన్ సెన్స్ లేకుండా ఏదో విని ఎవడో చెప్పింది నమ్మేసి పిచ్చోళ్ళ తయారవుతుంటే
బాధేస్తుంది సార్, బాధపడాలి. క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. అదే అండి, చూశారు కదా చూసారా ప్రజలారా, ఇది సంగతి. ఆ పుస్తకం మన సోదరులు ఇట్లా తయారు చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతకు మించి నేను చెప్పేదేం లేదు. జై శ్రీరామ్, భరత్ మాతాకి జై. రేపు పండగను ప్రశాంతంగా జరుపుకోండి.